ప్రతి పేదవాడిని పైకి లేపాడు. గెలవలేమన్న భయంతో పొత్తులు. జగన్ వస్తేనే అన్ని పనులు అవుతాయి, జగన్ రాకపోతే ఏ పని కాదు. మనుషుల్లో ఉన్నది మనుషులోనే ఉంది జగన్ గారికి వేయాలి అని. ఎన్ని పార్టీ రాకపోయినా సరే ఆయన వెంట్రుకు కూడా దిగలేరు. ఇక్కడ నరేంద్ర గెలిచిన ప్రయోజనం లేదు. పేదవాడు పార్టీ కాబట్టి పేదవాడే గెలుస్తాడు. ఈడేమి ఇచ్చాడు చంద్రబాబు, బొచ్చి ఇచ్చాడు. ఈ ట్రిప్ గెలిస్తే తెలుగుదేశం నాపరాయి కింద అయిపోతుంది. ఆయన పని నెరవేర్చుకోవటం కోసం ఎన్ని అబద్ధాలని చెబుతాడు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత లేబరు టయానికి భోజనం చేస్తున్నారు. కొన్నూరు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికలు ఎవరు గెలిస్తే బాగుంటుంది? నేను జగన్కే వేస్తా. కాదు, ఇక్కడ అమ్మటి మురళీకృష్ణ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి దూలిపల్లి నరేంద్ర గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? జగన్ గారు అయితేనే మంచిది. ఎందుకంటే చిన్నపిల్లల కాడ నుంచి పెద్దోళ్ళ వరకు పింఛన్లు ఇస్తున్నారు, తిండి పెడుతున్నాడు. ఇంకేం కావాలా? ఆ దూలిపల్లి నరేంద్ర చేశాడా, వారు చంద్రబాబు నాయుడు చేశాడా? కోట్లు 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 సంపాదించుకోవటం, జైలు పాల్పోవడం. వచ్చే ఎన్నికలు ఇక్కడ కొన్నూరు నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇక్కడ నరేంద్ర గెలిచిన ప్రయోజనం లేదు. ఇప్పుడు వైసీపీ నుంచి గెలిస్తే పని ఉంటుంది. అమ్మటి మురళీకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. మంచోడే, అతను మాత్రం గ్యారెంటీ. వీడికి దడపడుతుందిలే నరేంద్రకి. ఆయన కొత్తగా వచ్చాడు కదా, అందుకని రావి వెంకటరామ కిలారి వెంకటరాజు అయితే ఈయన గెలిచేవాడు నరేంద్ర. ఆయన తప్పిట వల్ల తేడా వచ్చింది. కొడతాడు, పర్లేదు. ఎందుకని అంటారు అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నారు? ఎందుకంటే ఇతను మంచివాడుగా మురళీకృష్ణ అని, అతను బ్యాడ్ ఏమీ లేదు. అతను కళ్ళజోళ్ళు బళ్ళు జోళ్ళు ఇస్తున్నాడు, జనానికి బాగానే చూస్తున్నాడు కదా. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. మంచోడు, మెత్తటోడు. ఇక అవన్నీ కావాలి. ఇప్పుడు బీజేపీ టీడీపీ అవన్నీ అండి ఊరకనే మాటలు. ఇప్పుడు వైసీపీకి నష్టమా లాభం అంటారు? లాభమే. అటు 300 సాయిబులు అసలు ఓటే వాళ్ళకి. అయ్యి మాల మాదిగోళ్ళు సాయిబులు ఎత్తిని గెలుస్తారు. 60 ఏళ్ళు మాలలు ఉన్నారు, మా వాళ్ళు 35 ఏళ్ళు ఉన్నారు సాయిబులు. ఆ రెడ్లు ఉన్నారు, కదమోళ్ళు, చిన్న చిన్న మంగళవాళ్ళు, ఎరికలోళ్ళు, యానోదోళ్ళు, వీళ్ళంతా 18,750 లోపల వాళ్ళు తన్నుతారని ఆడవాళ్ళు మామూలుగా వేస్తారు ఓటు రేపు. మరి 2024 ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? జగనే ముఖ్యమంత్రి. 120, 130 దాకా వస్తాయి. ఎందుకని అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నారు? అంతే గట్టిగా వస్తాయి. నేను చూశాను విశాఖపట్నం నుంచి పోయి మొన్నటిదాకా ఆడే ఉండ. విశాఖపట్నం అయితే కొడతారు కూడా వాళ్ళని. కాదు బాబా, ఇప్పుడు మరి వాళ్ళు పొత్తులో భాగంగా వచ్చి 160 సీట్లు గెలుస్తామన్నారు. ఊటిదేని ఊరికి మాట అంటారు. జనాన్ని భయపెడితే ఏమైనా ఓట్లు వేస్తారేమో అని భయం. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో జగనే వస్తాడు, అంతవరకు గ్యారంటీ. జగన్ గారి పరిపాలన సూపర్గా ఉందయ్యా, బ్రహ్మాండంగా ఉంది. అన్ని విధాలా మాకు, మా ఇంట్లో కానీ మా పక్కలలో కానీ అందరికీ అన్ని సౌకర్యాలు అందినాయి. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈసారి జగన్ అన్న గ్యారంటీగా రావాలి, వస్తాడని ఆశ కూడా ఉంది మాకు. ఎందుకని అంత నమ్మకం చెప్తున్నారు? ఎందుకంటే అంత నమ్మకం ఏంటంటే మాకు ఆల్రెడీ పథకాలన్నీ వర్తించినాయి. మా పక్కన వాళ్ళు కూడా అట్టానే ఉండే. ఏదో గిట్టినోళ్ళు ఏదైనా మాట్లాడుకుంటున్నారు కానీ ఏంది అవన్నీ వేరే విషయాలు. ఏంది జగన్ అన్న మాత్రం గ్యారంటీ పక్కా, అది మాత్రం వాస్తవం. మావికి ఆటో డ్రైవరు, ఆయనకి సంవత్సరానికి డబ్బులు పడుతున్నాయి. మా అత్తగారికి ఏమో అది ఒకటి ఉంది కదా, 18,000 అవి వస్తున్నాయి. మా పిల్లలకేమో స్కూళ్ళు భోజనం కానీ ఇవన్నీ కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి, బాగున్నాయి మాకు మాత్రం. కొన్నూరు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికలు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఇక్కడ ఈ ఎమ్మెల్యే గెలిచేవాళ్ళు ఆయన మాకం చూసి కాదు, పైన జగన్ అన్న మాకం చూసి ఆయనకైనా కానీ ఓటేస్తారు. వైసీపీ నుంచి అమ్మటి మురళీకృష్ణ గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి దూలిపల్లి నరేంద్ర గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? అంబటి మురళీకృష్ణ గారే గెలుస్తాడు. ఎందుకని? ఎందుకంటే ఇదివరకు కూడా కిలారి రోసేన అతను ఎవరికి తెలియనటువంటి వ్యక్తి అయినా కానీ జగనన్నను చూసి ఓటేశారు. అలానే ఈసారి కూడా ఇదే జరుగుద్ది. అమ్మటి మురళీకృష్ణ గారు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారంట, నిజమేనా? ఈ రోజు కూడా ఇక్కడ 8వ వార్డులో కూడా రాబోతున్నారు. అక్కడ కూడా మేము ఇప్పుడు వెళ్ళి అటెండ్ అవ్వబోతున్నాం. ఇప్పుడు జనసేన టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేస్తున్నారు. మరి వైసీపీకి నష్టం అంటారు, లాభం అంటారు? ఏమి లేదండి, అసలు వాళ్ళ వల్ల ఏం కాదు. ఈ కూటమి అనేది అంతా పోతుందేనండి. అక్కడ చిలకలూరుపేటలో మోదీ గారు కూడా జగన్ను ఓడించండి అని ఒక్క మాట కూడా అలా. ఆ రోజు ఆయన ఏదో వాళ్ళ మనశాంతికి వచ్చి స్టేజ్ మీద ఎక్కి మాట్లాడినట్టు ఉంది కానీ ఏంది అది ఏం జరగదు. జగన్ మాత్రం గ్యారంటీ పక్కా. 2024 ఎవరిని గెలిపించుకుంటారు? 2024 అన్న ఇంకెవరు? జగన్ అన్న గ్యారంటీ. మా అభిప్రాయం ఏముంది, మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ వస్తే లేబరు బాగుంటారు. ఈ రాష్ట్రంలో దాదాపుగా 80% లేబర్ ఉన్నారు, 20% ధనికులు ఉన్నారు. ఇలా పేదవాడు బ్రతకాలి అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే
ఇలా 3,000తో 6 బతుకుతున్నారండి. నెలకి ఇచ్చే రూపాయి బియ్యంతో, ఫ్రీ బియ్యంతో ఎవడెత్తున్నాడు? చంద్రబాబు నాయుడు ఇచ్చాడా? ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? ఏం చేశాడండి? ఏం చేశాడు? ఏమీ చేయలేదు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత లేబరు టయానికి భోజనం చేస్తున్నారు. భోజనం పెట్టేవాడు కావాలండి. వాళ్ళు ఏదో చెప్తారు, వెళ్తారు. ఆయన ఏం చేశాడు? ఏమన్నా అమలు పరిచాడా? ఏం చేశాడు? లేబర్కి ఏం చేశాడు? ఆయన చేశాడు అంటున్నారు. ఏం చేసింది? ఏమీ చేయలే. మళ్ళీ మేము జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం. మేము సమస్య లేదు అంతే. ఆయన వస్తేనే పేదవాడు బాగుంటాడండి. ఉండవాడు ఎట్టయినా తింటాడండి. ఇలా పేదవాడు ఇలా 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు. ఏంది విడతలుగా 250 పెరుకుంటా వచ్చి 3,000 రూపాయలు. 3,000 రూపాయలతో 6 బతుకుతున్నారు ఇంట్లో. ఏమి లేనట్టు పరిస్థితి ఏంది? ఇలా తల్లిదండ్రులని బిడ్డలు చూడకపోయినా ఆయన ఇచ్చిన రూపాయితో తింటున్నారు. ఇవాళ కడుపును పుట్టిన బిడ్డలు సొత్తల తల్లిదండ్రులు ఎవరు వాళ్ళు బరువు అయిపోయి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు 3,000 రూపాయలు పని ఇంటికి తిరిగి తెల్లారగట్ట 5:30, 6 వచ్చి లెగ్గొట్టేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉండగా పంచాయతీ ఆఫీసులకు వెళ్ళి వరుసనే ఉండి ఎండలకి అడ్డం పడ్డ వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు పోయిన వాళ్ళు ఉన్నారు. మంచి చేసేవాడిని మంచి చేయనియాలి కానీ మధ్యలో ఈ పొదలు వేసేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు 3 కలిసారండి. వాళ్ళు నువ్వు సింగిల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నాడు? నాకు మంచి చేస్తేనే నాకు చెయ్యండి, లేకపోతే ఏ లేదని అంటున్నాడు. ఆయన మంచి చేసాడండి. మరి ఇప్పుడు వాళ్ళు పొత్తులో భాగంగా కలిపి 3 పార్టీలు వస్తున్న జనసేన, టీడీపీ, బీజేపీ. మరి వైసీపీకి నష్టం ఉంటుంది? నాకు వైసీపీ నష్టం అనేది ఇంకా లాభం అండి. ఇంకా లాభం. వాళ్ళు 3 కాదు 9 మంది రానిగాక. అది మేము అనుకునేది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమా అంటే ఇలా రాష్ట్ర ప్రజలు టయానికి ముద్ద అన్నం తింటున్నారండి. పిల్లలు ఇప్పుడు మేము ఉన్నాం, మా తల్లిదండ్రులు మేము చూస్తున్నామా? ఇలా కమ్మగా వస్తుంటే కమ్మగా తింటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉండగా 250 రూపాయల కాడి నుంచి తెలుసు. ఆ పంచాయతీ ఆఫీసుల కాడికి వెళ్ళి మా అటు వెళ్ళాక వరసనే కీలో నుంచొని ఎండలకు అడ్డం పడ్డే వాళ్ళు ఉండారండి, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మేము అనుకునేది ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే మాకు గెలిస్తే పేదవాడు బాగుంటాడండి. మరి ప్రతిపక్ష నాయకులు అంటున్నారు ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది ఈసారి, మరి ఖచ్చితంగా టీడీపీ జెండా ఎగరేస్తాను కూడా కొన్ని సవాళ్ళు అయితే విసురుతున్నారు కదా. నాకు ఎకరం పొలం ఉంది. ఎవరైనా సరే మనం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తోడు నాకు ఎకరం పొలం ఉందండి. ఇప్పుడు కాస్తా నేను ఇప్పుడు రాస్తా. నాకు ఎకరం పొలం ఉంది. నాకేం లేకపోయినా ఇష్టమే. నేను కాస్తా ఎవడైనా రమ్మను. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి. ఎందుకనండి అంత నమ్మకం? అంత నమ్మకం అంటే ఇవాళ పేద కూడా తింటున్నాడండి. 3,000 రూపాయలు అంటే ఎవరండి? కన్నా బిడ్డలు ఇట్లేదండి తల్లిదండ్రులకి. ఫస్ట్ తారీఖు రాగానే నీకు అది ఆదివారం అమ్మని పండగలు రాని ఏదన్నా రాని ముందు పెన్షన్ 5:30, 6 పెన్షన్ ఇస్తున్నాడండి. నా తల్లి ఉంది, నా తండ్రి లేడు, చనిపోయాడు. 3,000 రూపాయలు వస్తున్నాయి. కమ్మగా బతుకుతుందామా? కమ్మగా బతుకుతుందండి. ఇప్పుడు మా పిల్లలు మాకు బరువు అయిపోయి ఊళ్ళకి ఒక బరువు దింపినట్టే కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా చంద్రబాబు నాయుడు గారు ఏదో అమలు పడుతున్నాడు, అది చేస్తా ఇది చేస్తా అన్నాడు. పోయినసారి ఏం చేశావు నువ్వు? ఇప్పుడు హామీలు కూడా వస్తున్నారు కదా బాబు. ఆ హామీలు అన్నీ బోటకం మాటలండి. చంద్రబాబు నాయుడు గారు అన్నీ వాళ్ళకి వాళ్ళ కులపోలకే చేసుకున్నాడు కానీ వేరే కులపోలకి ఎవరికి చేశాడండి? వేరే కులపోలకి ఎవరికి చేశాడు? ఎవరికి చేయాలి, వాళ్ళకి చేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా అంటున్నారు కదా ఓన్లీ వైసీపీ నాయకులకే పథకాలు మొత్తం జారవేస్తున్నారు. అందరు కొత్తనే అండి, అందరు కొత్తనే. ఈ పార్టీ ఈ పార్టీ అని లేదు, అన్ని పార్టీలకు సమానంగా చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమంటే రాజశేఖర రెడ్డి గారు పుణ్యమంట ఈ 108 ఆరోగ్యశ్రీ కార్డు అప్పుడు ఆయన ఉండగా రైతు రుణాలు తీసేసాడు. మాకు ₹1,00,000 1,00,000 పోయింది. ఈయన ఏం తీసాడు? రూపాయి తీలే. ఈయన ఏం తీసాడండి? రాజశేఖర రెడ్డి గారు ఉండగా నాకు ₹1,00,000 లోన్ పోయిందండి. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు మొత్తం పెట్టి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తారు. ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ ఏమంటాడు? ఒక నాయకుడు ఎట్లా మాట్లాడాలండి? ఒక నాయకుడు ఎట్లా మాట్లాడాలి? శాంతంగా నిదానం మాట్లాడి చెప్పులు రాడ్లు తీర్చి ఓట్లు ఎత్తారా? ఇప్పుడు మాట్లాడే తీరు తెలుసు. ఒక నాయకుడికి ఎంత నిదానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎవరినన్నా ఒక్క చిన్న మాట బూతు మాట అంటాడు ఆయన. ఎవరినన్నా ఒక్క చిన్న మాట లిస్ట్ తీయమను. ఆయన వచ్చిన కానీ ఈ రాజకీయంలోకి వచ్చిన కానీ ఒక్క బూత్ మాట ఎవరన్నా ఒకళ్ళని అన్నాడేమో, ఒక్కళ్ళని అన్నాడు. ఆయన కష్ట సుఖమైందో తెలుసు. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒప్పుకుంటే నా 4వ భార్య అంటే కూడా వ్యాఖ్యలు అయితే చేశాడు. అయ్యే శాతగాని మాటలు పోయే కాలం వస్తే ఎదురెదురు పడతారంట. అది 4వ పెళ్ళం. అసలు సిగ్గుండొద్దంటండి ఆ మాట అంటానికే. సిగ్గుండాలి. 4వ పెళ్ళమా? నువ్వు పెళ్ళానవా లేకపోతే ఆయన పెళ్ళామా? ఆయన ఒక్క మగాడండి, ఒక్క మగాడు సింహం. లేబర్ పచ్చగా ఉన్నారండి. ఇలా ఉండకూడదు ఎట్టని తింటాడండి. ఏందండి ఇలా చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇచ్చాడు చెప్తున్నా. అవి చేస్తాను, నేను ఇవి చేస్తాను, నెలకు 1,500 ఇస్తాను, 3 ఏళ్ళు ఇస్తాను. ఎంతకుముందు ఏం చేశా? పేదలను దళితులను చేస్తా అని చెప్పేసి కూడా ఏమీ చేయడండి. వీళ్ళందరూ పక్కన చూసేసాడు. అది తమిళనాడులో జయలలిత గారు ఎట్లా చేసిందో అట్లా ఈయన చేస్తాడండి. ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి వస్తున్నారు. మరి వైసీపీకి నష్టం లాభమంటారు? అసలు వైసీపీకి ఏం కాదండి. వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు
151 రాకపోయినా ఏంది 115, 120 సీట్లతో ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. ఇప్పుడు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు, మరి ఎలా ఉండబోతుందంట పవన్ కళ్యాణ్? పిఠాపురం కాదు, ఆయన ఇంకా 10 చోట్ల వేసుకొని ఒక్క చోట కూడా గెలవడం. ఎందుకని? గెలవడు అంతే. జగన్ గారి పరిపాలనకి ఏమయ్యా, తిరుగులేని పరిపాలన అయితే మహానుభావుడు అయితే ఆయనకేం ఇబ్బంది లేదు బాబు. 175 సీట్లు 175 సీట్లు కొట్టుకుంటారు, అదేం ఇబ్బంది లేదు. ఎందుకని బాబాయ్ అంత కన్ఫర్మ్ చెప్తున్నారు? అది నాకు తెలుసు, నేను అందులో నాయకుడినే, నాకు తెలుసు. ఇక్కడ ఆయన పెట్టిన పెట్టుబడి జనానికి ఎంత పెట్టాడో అది మాకు తెలుసు. ప్రతి పేదవాడిని పైకి లేపాడు, ఎవరు మర్చిపోరు. కాకపోతే వీళ్ళేదో చిల్లర మాట్లాడుకుంటారు కానీ మనుషుల్లో ఉండాలి, మనుషులోనే ఉంది జగన్ గారికి వేయాలి అని. వీళ్ళు ఎంత చేసినా ఎవరికి వేయరు, జగన్ గారికే వేస్తారు. ప్రతిపక్ష నాయకులు వాళ్ళ పార్టీ వాళ్ళకే పథకాలు మొత్తం జారవేస్తున్నారు కొన్ని ఆరోపణలు చేస్తున్నారుగా. వాళ్ళు మొట్టమొదటి ఉన్నదే కదా అలాగే ఆరోపణలు అనేది. ఎన్నో పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తాడు చంద్రబాబు అనేవాడు. వాళ్ళకి అసలు నంబరు జనం ఇప్పుడు వాళ్ళు మర్చిపోయారు. జగన్ గారికి మాత్రం వేస్తారు, ఇబ్బంది లేదు. జగన్ గారు 100% ఓట్లు పడతాయి. జగన్ గారు అసలు భయపడాల్సిన అవసరం లేదు. మరి ప్రతిపక్ష నాయకులు అంటున్నారు ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది, మరి ఏమి లేదు వ్యతిరేకత. అసలు వ్యతిరేకత ఎక్కడ ఉంది? బయటికి కనపడదు. ఇక్కడే కాదు, ఎక్కడ కూడా లేబర్ని అనగదొక్కాలన్నాడు చంద్రబాబు చూస్తున్నాడు, కానీ బయటికి కనపడరు. కామ్గా ఉంటాం, పోయి ఆ రోజు జగన్ గారికి ఓటేయటం, అంతేగాని అల్లరి చిల్లరగా ఉండవు. తీసుకెళ్ళి మేము వేస్తాం. ఇంకొకటి గవర్నమెంట్ రాదు ఈడ. కాదు బాబాయ్, ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారిని దింపడానికి అన్ని పార్టీలు ఏకమై వస్తున్నాయి, మరి ఎలా ఉండబోతుంది? ఎన్ని పార్టీలు ఏకమైనా సరే ఆయన వెంట్రుకు కూడా బీకలేరు. కాదు బాబాయ్, మరి ఇప్పుడు వాళ్ళు పొత్తులో భాగంగా వచ్చి 160 సీట్లు గెలుస్తామంటున్నారు కదా. అయ్యా, ఈ జన ప్రపంచం అనేది నువ్వు ఎప్పుడు చూసే ఉంటావు, నువ్వు ఎందుకు దిగేది తెలియదు. కానీ ఎన్ని సభలు రేపు 27వ తారీఖు నుంచి చూడు, మళ్ళీ మొదలు 27 నుంచి మళ్ళీ చూడు. అబ్బో ఆ ప్రపంచం అందరు ఓట్లు వేసేవాళ్ళే, ఎవరు మిస్ కాదు. ఎందుకంటే వీళ్ళకి భయపడి కొంతమంది పేదవాళ్ళు కామ్గా ఉంటున్నారు. వాళ్ళు ఇస్తే తీసుకుంటారు చంద్రబాబు నాయుడు, లేకపోతే లేదు. ఏటీఎం మాత్రం జగన్ గారికి. కొన్నూరు నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే బాగుంటుందంటారు? ఎవరు గెలిచినా కాంగ్రెస్ గెలుస్తుంది, వైఎస్ఆర్సీపీ. వైసీపీ నుంచి అంబటి మురళీకృష్ణ గారు పోటీ చేస్తున్నారు, మరి గెలిచే అవకాశం ఉందంటారా? తప్పకుండా గెలుస్తాడు. ఆయనకంటే ఇది ధూళిపర్ణాలు తీసే అయిపోయాడు ఇప్పుడైంది. కానీ ఆయన చరిత్ర ఎప్పుడో 5 ఏళ్ల క్రితం రివర్స్ అయిపోయింది. ఈయన మాత్రం గెలుస్తాడు, అంబటి మురళీకృష్ణ గారు. ఆయన అంతకుముందు ఉన్న ఆయన దానికంటే కొంచెం బాగా మెజార్టీతో గెలుస్తాడు. ఎందుకని బాబా అంత నమ్మకంగా చెప్తున్నారు? అది నాకు తెలుసు, కాన్స్టిట్యూషన్స్ అనేది తిరిగాను. మరి అంబటి మురళీకృష్ణ గారు సేవా కార్యక్రమాలు కూడా చేయించారంట, నిజమేనా? అవును, హాస్పిటల్ గవర్నమెంట్ అదే మందులు ఇప్పించారు, టెస్టులు చేపిస్తారు. ఇంకా ఏముంది, అయ్యే కదా వాళ్ళు చేయాల్సింది. అలాది కూడా కాక జగన్ గారే అన్నీ చేపిస్తున్నాడు. గవర్నమెంట్ ఆసుపత్రులు ఇంటి ఇక్కడే ఉంది హాస్పిటల్, గవర్నమెంట్ ఆసుపత్రి ఉంది, మళ్ళీ సచివాలయం ఆసుపత్రి ఉంది, ఇంటింటికి డాక్టరు కాన్సెప్ట్. ఇంకేం కావాలి చెప్పు? పేదవాడైనవాడు రూపాయి డబ్బులు పెట్టి ఒక బెళ్ళ కొనుక్కునే పని లేదు. మరి ఇప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ పోటీ చేస్తున్నారు, వైసీపీకి నష్టం అంటారా? అసలు వైసీపీకి నష్టం లేదు. ఇంకా మెరుగే నాకు తెలిసి. వాళ్ళని ఎవరు నమ్ముతారయ్యా? వాళ్ళని ఎవరు నమ్మరు. 2024లో ఎవరు గెలుస్తారు సీఎం? జగన్ సీఎం. ఇంకా సీఎం గెలిచేది అయ్యా బాబు, జగనే సీఎం అంతే. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది అయింది. ఇంకా ఏ విధంగా అంటారు? లేబర్లకు బాగానే అవకాశం చూపిస్తున్నాడు. అది పథకాలన్నీ అందరికీ అందుతున్నాయి. కొన్నూరు నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే బాగుంటుందంటారు? వాళ్ళే పోతే బాగుండిద్ది. బాగానే ఉంది, అందరూ బాగానే చేస్తున్నాడు. పథకాలు మొత్తం అందుతున్నాయి, బాగానే ఉంది. మరి కొన్నూరు నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంబటి మురళీకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. జగనే వెళ్తాడు, పార్టీ జగనే వచ్చేది.
అదే వచ్చింది ఓపెన్ సీఎం ఆయన అవుతాడు. అమ్మటి మురళీకృష్ణ గారు పోటీ చేస్తున్నారు కదా, మరి ఆయనకు ఆపోజిట్ దూలిపల్లి నరేంద్ర గారు పోటీ చేస్తున్నారు. అమరకృష్ణ రామ ఆయన వస్తాడు. అమ్మటి మురళీకృష్ణ గారు వస్తాడు ఎందుకని అంటారు? అంతే, ఆయన చేసిన మంచి పనుల మీద వస్తాడు. అంటే ఎలాంటి మంచి పనులు చేశారండి ఆయన? ఈయనగా జగన్ గారు చేసిన పనుల మీద ఆయన దీని మీద వస్తాడు. మరి ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నారు. వాళ్ళదేం లేదు, ఆడు ఆడు సొంతగా పార్టీ పెట్టుకుని చేసుకున్నట్టయితే బాగుండేది. వీళ్ళు కలతంతో తేడాగా ఉండిద్ది. చంద్రబాబు నాయుడు కలతంలో తేడా ఉంది. చిరంజీవి పెట్టుకున్నాడు, ప్రజారాజ్యం అని పెట్టుకున్నాడు. ఆయనకి సీట్లు వచ్చినాయి, ఈయనకి ఆ సీట్లు కూడా రావు. మరి 2024లో ఎవరికి సీఎం అవుతారు అనుకుంటున్నారు? జగనే. ఎందుకని అంత కాన్ఫిడెన్స్? అంతే. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన పేదవాళ్ళకి బాగానే ఉంది, ఎవరికి ఇబ్బంది ఏమి లేదు. పొత్తులు అంటున్నారు, ఈ పొత్తులు బలంగా వాడి మీదకి ఈ 4-5 కలిస్తే కానీ పోలేము. అందుకు పొత్తులు అవి ధైర్యం గలవాడైతే ఒక్కొక్కడే నిలబడవచ్చుగా, గెలవలేమన్న భయంతో పొత్తులు అంతే. మరి పొత్తులో భాగంగా వచ్చే వాళ్ళు మరి 160 సీట్లు అసలు రావు, ఆ ఆలోచన లేదు. మరి వాళ్ళు గెలుస్తామని వాళ్ళు కాన్ఫిడెన్స్ చెప్తున్నారు కదా. పోయేవాళ్ళు అందరం అనుకుంటాం గెలుస్తాము అని, ప్రతి ఒక్కరు అనుకుంటేనే అన్ని డబ్బులు ఖర్చు పెట్టేది, లేకపోతే పెట్టలేంగా. 2019 చెప్పలా మేమే గెలుస్తాం గెలవరు. నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు మాకు 4 సార్లు నరేంద్రకి వేసాం, ఏం చేశాడు పొన్నూరు? ఏమీ చేయలే, ఓట్లు వేపించుకోవటమే ఆయనకి తెలిసింది. మరి ఇప్పుడు కూడా అంతే, ఏం చేయడు. మామూలుగా ఇల్లే గెలుస్తారు, రోసియే గెలుస్తారు. ఇప్పుడు అమ్మటి మురళీకృష్ణ గారు పోటీ చేస్తున్నారు పొన్నూరు నుంచి, మరి గెలిపించుకుంటారా? అయ్యా ఓట్లు వేస్తారు. అంబటి మురళీకృష్ణ గారు ఎవరో జనానికి తెలీదు, జగన్ చూసి ఓట్లు వేస్తారు. సేవా కార్యక్రమాలు కూడా చేయించాడు అంటున్నారు, మాకు తెలీదు. ఆయన అసలు పార్టీ అంటే అసలు నాయకుడిని బట్టే పార్టీ. మరి ఇప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా వస్తున్నాయి, మరి వైసీపీకి ఏమైనా నష్టం ఉంటుందంటారా? ఏముండదు. ఇప్పుడు నేను బలంగా వాడిని, మరి నన్ను ఢీకొనాలంటే ఒక 4 కావాలి అంతే. మరి 2024లో ఎవరు సీఎం అవుతారు? జగన్ గారే అవుతాడు. పోయినసారి 151 వచ్చింది, కాకపోతే ఇంకో 10 తగ్గుతాయి. పొన్నూరు నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఆయన లోకల్ చేసిన ఈయనేమో మరి ఈయన కూడా చేశాడు అనుకో 5 ఏళ్ళ నుంచి. ఏమో జనంలో ఉంది, దాంతో వేస్తే న్యాయంగా అయితే ₹1 ఉన్నాడు వల్ల జగన్కి వేయాలి. అమ్మటి మురళీకృష్ణ గారు పోటీ చేస్తున్నారు పొన్నూరు నియోజకవర్గం, ఏమో మరి మనకు తెలియదు, కానీ వీళ్ళిద్దరు ఎవరు వస్తారని అనేది ఇక్కడే జనం కూడా అనుకుంటా ఉన్నారు అంతే. ఏదో వస్తే జగనే రావచ్చు, తలా పావులు తినిపెట్టాడు లేబర్ అంతా పైకి వచ్చారు. అది బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా వస్తారు. పొత్తులు అన్న వైసీపీకి ఏమన్నా నష్టం అంటారా? నష్టమే లేదు, చెబుతున్నే. ఆయన అంతా లేబర్ని పైకి తీశాడు కదా, లేబర్ అంతా తలుచుకుంటే రైతులు ఎంతమంది ఉన్నారు బయట? ఇప్పుడు ఎస్టీ, ఎస్పీ, బీసీ, మేమంతా బీసీలు. మరి మేము ఈ జగన్కే చేసుకుంటాం. నా అభిమానం జగన్కి వేసుకుంటాం, ఇంకొకటి అభిమానం ఇంకొకటి. అది ఎట్ట చెప్పగలుగుతాం చెప్పు? పొత్తులో భాగంగా వచ్చి 160 సీట్లు లేదు, ఏమి లేదు అసలు. బీజేపీ అని ఇవ్వడం లేదుగా మా ఊళ్ళో. ఈ ఊళ్ళో ఎన్నాళ్ళ నుంచి బీజేపీ లేదు కదా. ఇలా లేదు, వాళ్ళు అవసరానికి కలుపుకున్నారే కానీ ఏమీ లేదు. 2024 నెక్స్ట్ సీఎం ఎవరని చెబుతున్నాయిగా, ఎవరికి అదృష్టం ఉంటే వాళ్ళు అంతేగా. ఇద్దరు నిలబడ్డారు కదా, ఇద్దరు గెలవరు కదా. మరి ఓట్లను బట్టి, జనాన్ని బట్టి ₹1 ఉన్నాడు అయితే జగన్ రావాలి అనుకుంటున్నాను. మీ అభిప్రాయం చెప్పండి. నా అభిప్రాయం అదేనయ్యా చెప్పేది. నేను నా వచ్చిన కానీ నేను కాంగ్రెస్కి వేసుకుంటా ఓటు. ఇంతవరకు నేను 2 అతనికి వేయలే. అదే రీతిలో నా తర్వాత ఎవరన్నారా అని నాకంటే నా ఓటు కాంగ్రెస్కి వేసుకున్నాను, వేసి అది సంగతి. ఏ విధంగానే బాగానే ఉంది. ఏం బాగలేదు చెప్పు? పథకాలన్నీ అందరికి అందుతున్నాయి. ఏదో గట్టినోళ్ళు కట్టుమంటోళ్ళు ఏదో బాగలేదని చెప్పడం తప్పితే తిని అబద్ధం ఆడకూడదు. ఏ అందులో జనానికి అందులో చెబుతున్నారు. పొన్నూరు నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే బాగుంటుందంటే? ఎవరు వచ్చినా కానీ నిలబడిన క్యాండిడేట్ని బట్టి కాదు, జగన్ బట్టి వేస్తారు. వైసీపీ నుంచి అమ్మటి మురళీకృష్ణ గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి దూలిపల్లి నరేంద్ర గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుచుకుంటారు? ఆయన 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశాడు. ఏం చేశాడు చెప్పు? ఈ పల్లెలు ఎవరైనా ఒక ఇల్లు కట్టించాడా? ఎవరైనా సెంటు భూమి ఇచ్చారా?
ఏమైనా చేశారా? వీళ్ళ వల్ల నేను లబ్ధి పొందానని చెప్పను. లబ్ధి పొందిన వాళ్ళు ఇస్తారు, నాకు లబ్ధి పొందితేనే ఓటేయండి అని అంటున్నాడు. అంతకుముందు చేసిన పరిపాలకులు ఎవరైనా అడిగారట? అడిగే ధైర్యం ఉండాలి, చేతికి అడగదని ధైర్యం. మరి అమ్మటి మురళీకృష్ణ గారు మరి గెలిపించుకుంటారా? క్యాండిడేట్ ఎవరైనా కానీ పైన నాయకుడిని బట్టి వేస్తారు ఓటు. ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులు కలిసి వస్తున్నారు. ఇంకోళ్ళు కలిపి రావాల్సింది, ముగ్గురు వచ్చారు, ఇంక నలుగురు రావాల్సింది. ఒకటి గురించి ఎంతమంది పోటీ చేయాల్సిన పని ఉందా? ఒక్కడే రావాలి, ఎవరైనా కానీ తెలియదు. ఓడించలేను అప్పుడు ఇంతమంది ఎందుకు? 2024లో ఎవరు గెలుస్తారంటారు? వైసీపీ. ఎందుకని అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నారు? జనంలో ఉన్న టాక్ అది డిసైడ్ అయిపోయారు జనం ఎటు వేయాలనేది. మనం చెప్తే బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తారు. అవి వేస్ట్ ఫెలోస్ అండి. అవి వైసీపీకి ఏమైనా నష్టం అంటారు ఇక్కడ? ఏమీ నష్టం ఉండదు. ఎందుకని? అవి వేస్ట్ ఫెలోస్. అవి 2024లో ఎవరు సీఎం అనుకుంటున్నారు? మేబీ జగన్. ఎందుకని? పబ్లిక్ అలా ఉంది. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. అంటే ఏ విధంగా అంటారు? జగన్ గారు వచ్చినా నాకు పింఛన్ వచ్చింది, పర్వాలా. పథకాలు కూడా బాగానే ఉండేవి, పథకాలన్నీ అందరికీ అందుతున్నాయా? అందరికీ బాగానే అందుతున్నాయి. మాకు అందినాయండి, ఒకళ్ళు ఎవరు మాకు ఎందుకు. ఆయన పరిపాలన బాగానే ఉంది, కొంతవరకు సంతోషం. ఆయన పరిపాలన బాగానే ఉంది. ఈసారి కూడా ఆయనే వస్తాడు. ఎందుకని అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నారు? అంతే, ఈసారి కూడా ఆయనే వస్తాడు. జగన్ పరిపాలన ఇస్తే, జగన్ వస్తేనే అన్ని పనులు అవుతాయి. జగన్ రాకపోతే ఏ పని కాదు. కొన్నూరు నియోజకవర్గంలో ఎవరిని గెలిపించుకుంటారు? వైసీపీ నుంచి అంబటి మురళీకృష్ణ గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి దూల్పల్లి నరేంద్ర గారు పోటీ చేస్తున్నారు. ఆ నరేందర్కి అంత ఏం లేదండి, వైసీపీ వాళ్ళ తరపునే గెలిపించుకుంటాం. అంబటి మురళీకృష్ణ గారు ఎందుకని అంటారు? అట్లా వచ్చింది. మేము పోటీ చేసే వాళ్ళకి కాదు, ఇది కాదు. వైసీపీ ఫ్యాన్ గుర్తుకే, ప్రతి వాళ్ళు కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తారు. అసెంబ్లీకి కానీ ఎమ్మెల్యేకి కానీ ఓటేస్తారు. అది ఇప్పుడు జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేస్తున్నారు. వైసీపీకి ఏమైనా నష్టం అంటారు ఇక్కడ? ఏం లేదు. ఎందుకని? ఇక్కడ రారు అసలు, ఒక ఓటు కూడా పడదు. అది ఎందుకని బాబాయ్ అంత నమ్మకం చెప్తున్నారు? జనసేనకి అసలు ఏం ఓటు పడదు. వాళ్ళకే పొత్తులు లేకపోతే ఓట్లు ఏం పడతాయి వాళ్ళకి? ఏమైనా ఇవ్వాలన్నా జనానికి ఏమి ఇస్తారు? ఇవ్వరు. 2024లో ఎవరిని గెలిపించుకుంటారు సీఎంగా? జగనే. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పరిపాలన బాగానే ఉంది. అంటే ఏ విధంగా అంటారు? అన్నీ ఆయన అన్న పథకాలన్నీ బాగానే ఇచ్చాడు, బాగానే ఉంది. పథకాలన్నీ అందరికీ అందుతున్నాయా? అందరికీ అందుతున్నాయి. అన్నది ఎవరు ఉన్నారు? కొన్నూరు నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? అంబటి మురళీకృష్ణ గెలుస్తారు అనుకుంటున్నాం. ఎందుకని? జగన్ పనిచేసాడు కాబట్టి. అది జగన్ పనిచేసాడు కాబట్టి. మరి టీడీపీ నుంచి దూల్పల్లి నరేంద్ర గారు పోటీ ఏం చేశాడు? పలాంది చేశాడు. పొన్నూరులో పలాంది ఇది చేశానని చెప్పమను, పలాంది చేసాడని చెప్పమను, అప్పుడు గెలుస్తాడని చెప్పుకోమను. డబ్బుంటే గెలిపించద్దు అనుకుంటే సరిపోద్దా? అది పలాంది చేసాడని చెప్పి నాది ముద్ర ఉందని చెప్తే గెలుస్తాడు అనుకోవచ్చు. ఊరగా కులాన్ని అడ్డం పెట్టి కానీ, డబ్బు అడ్డం పెట్టి కానీ గెలవాలనుకుంటే ఎట్లా గెలుస్తారు? ఎందుకని అంబటి మురళీకృష్ణ గారు? జగన్ను చూసి ఓటేస్తారు. అది జగన్ను చూసి ఓటేస్తారు, అంబటి మురళీకృష్ణ గారు కాదు. జగన్ చేసాడు కాబట్టి, అందరికీ పథకాలు అందినాయి కాబట్టి జగన్ చూసి ఓటేస్తారు. మురళీకృష్ణ గారు సేవా కార్యక్రమాలు చేశారంటే పర్లేదు, బాగానే చేసాడు అనుకుంటున్నారు. మేమైతే చూడలేదులే, మాకైతే రాలేదు. బాగానే చేసాడు అనుకుంటున్నారు. అది మరి ఇప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తున్న వైసీపీకి ఏమైనా నష్టం అంటారు ఇక్కడ? ఏమి నష్టం ఉండదు, ఇంకా లాభం తప్పితే నష్టమే ఉండదు. ఎందుకని? ఏముంది, ఇప్పుడు బీజేపీ చేసింది ఏమి లేదు, బీజేపీ ఎరగదీసింది ఏమి లేదు. బీజేపీ ప్రత్యేక హోదా ఇస్తారని వాళ్ళు మోసం చేశారు. ఈ తెలుగుదేశం వాడు ఎరగదీసింది ఏమి లేదు. డ్వాక్రా రుణమాఫీ అన్నాడు, రైతు రుణమాఫీ అన్నాడు, తోటకూర అన్నాడు, అయ్యి అన్నాడు, ఇవి అన్నాడు, అయ్యి చేసింది ఏమి లేదు. ఏం చూసి ఓటేస్తారు? ఇప్పుడు అందరికీ న్యాయం అందరూ చేయలేరు, ఎవడు చేయలేరు కదా. 100 మందిలో 80 మందికి చేశాడు, అందుకనైనా వేస్తారు. 2024లో ఎవరు గెలిచేది? వైసీపీయే, పక్కాగా వైసీపీ. అది జగన్ గారు మళ్ళీ సీఎం అంటారు. మళ్ళీ జగన్ సీఎంఏ. ఎందుకని? చేసాడు కాబట్టి చేస్తాడన్న నమ్మకం ఉంది కాబట్టి, ఈ హామీల్లో నెరవేరుస్తాడన్న నమ్మకం కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ఇచ్చే హామీల్లో కూడా నెంబర్ 1 తమ్ముడు. అది అనుమానం లేక. ఏ విధంగా అంటారు? ఏదో ఆయన అన్నయ్య పథకాలు మొత్తం వేసాడు, అందరికి అన్ని రకాలుగా అన్ని వ్యవహారాలు చేశాడు. మాకు అన్నీ కూడా మాకు అది అన్నీ అందినాయి. మరి నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారిని చూసి అంబటి మురళి గారికే ఓటేస్తారు అందరూ. ఎందుకని అంత నమ్మకం చెప్తున్నారు? ఆయన చేసిన పనులు అటు ఉన్నాయి. ఆయన అన్ని చేసిన పనులు మొత్తం నెరవేర్చాడు. శుభ్రం రైతులకు కానీ, అమ్మఒడి పథకం అందరికీ వేసాడు కాబట్టి ప్రతి ఒక్కరు అనుకోవడం ఉంది. అందరూ ఆయన కోరుకుంటున్నాం మేము. అది అంబటి మురళీకృష్ణ గారు సేవా కార్యక్రమాలు చేశారు. తమ్ముడు చేసాడు, సంవత్సరం చేస్తున్నాడంట. అది కూడా మాకు అందరూ తెలిసింది. దాంట్లో నాకు కలవడిచ్చారు.
నేను ఒప్పుకున్నాను. దాన్ని చూసి వేస్తాం ఓట్లు, పైన జగన్ చూసి మేము చేస్తాము. అది ఎందుకని అమ్మటి మురళీకృష్ణ గారు గెలిపించుకుంటామంటారు? నరేంద్ర కుమార్ అనేవాడు ఏం పని చేయడు, ఆయన చేస్తాడు. పైన జగన్ గారు ఉన్నారు కాబట్టి ఆ నమ్మకం మీద మురళీకృష్ణ మేము గెలిపించుకుంటాం. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నారు. వైసీపీకి ఏమన్నా ఇక్కడ ఏమన్నా నష్టం? ఏమి నష్టం లేదు, ఇంకా లాభం తప్ప. ఎందుకని లాభం? బీజేపీ కలిసింది, సాయిబులు వేరు, మాలమది వేరు. అవి 2024లో ఎవరిని గెలిపించుకుంటారు? జగనే సీఎం. ఎందుకని? అంతే, ఆయన చేయ మంచి పనులు కావండి. ఆయన మంచి పని చేస్తాడు, ఆయన వాళ్ళ పని లేదు. ఆయనకి ప్రజలే అండ, వీళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారిన వాళ్ళందరూ అండ, ఈయనకి ప్రజలే దేవుడు. మాకు చేసిన పనులు వస్తుంటాయి, జనాలందరినీ చూస్తున్నాడు, అందరినీ ఒకే సమానంగా. చెప్పేదేముంది ఇంకా? మరి పొన్నూరు నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగనే వస్తాడు అనుకుంటున్నారు అందరూ. మరి పొన్నూరు నియోజకవర్గం నుంచి అమ్మటి మురళీకృష్ణ గారు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి, టీడీపీ నుంచి ఏమో దూలిపల్లి నరేంద్ర గారు పోటీ చేస్తున్నారు. ఎవరిని గెలిపించుకుంటారు? అది మూమెంట్ని బట్టి ఇప్పుడు జగనే అంటున్నారు అందరూ. మరి అంటే మీ అభిప్రాయం? పొన్నూరు నా అభిప్రాయం కూడా అదే. ఎలా ఉంది? బాగానే ఉంది. పథకాలు అన్నీ అందుతున్నాయా? పొన్నూరు నియోజకవర్గంలో ఎవరిని గెలిపించుకుంటారు? జగన్నే. జగన్. వైసీపీ నుంచి అమ్మటి మురళీకృష్ణ పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి దూలిపల్లి నరేంద్ర పోటీ చేస్తున్నారు. ఎవరిని గెలిపించుకుంటారు? జగన్ని గెలిపించుకుంటారు. ఎలా ఉంది? ఎలా ఉంది? బాగానే ఉంది. అంటే ఏ విధంగా అంటారు? ఎత్తున్నాడుగా జనానికి తలా లోన్లు బోన్లు అన్నీ బాగానే ఉంది. పరిపాలన పొన్నూరు నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? చెప్పలేం బాబు. వైసీపీ నుంచి అమ్మటి మురళీకృష్ణ గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి దూలిపల్లి నరేంద్ర గారు పోటీ చేస్తున్నారు. ఎవరిని గెలిపించుకుంటారు? ఎక్కువగా జగన్ గారికి ఉంది. ఎందుకని అంత నమ్మకం చెప్తున్నారు? ఇస్తున్నారు కాబట్టి జనానికి డబ్బు బబ్బు దాని గురించి చేస్తారు. మరి 2024లో ఎవరు గెలిచేది? ఇప్పుడు అదే ఆయనే అవుతాడేమో జగన్. పొన్నూరు నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది? అది మనం ఏం చెబుతామయ్యా, నాకైతే వైసీపీ నుంచి అమ్మటి మురళీకృష్ణ గారు పోటీ తెలుసు. నాకు ఆయనే గెలుస్తాడు. నాకు ఒక 55% అనుకుంటున్నాను, నమ్మకం ఉందంట. ఎందుకని అంత నమ్మకం? ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలు, ఈ ఎస్సీలు ఆయన ఉంటున్నారు. అది సరే, పొన్నూరు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వైసీపీ నుంచి అంబటి మురళీకృష్ణ గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి దూలిపల్లి నరేంద్ర గారు పోటీ చేస్తున్నారు. ఎవరిని గెలిపించుకుంటారు? అది ప్రజలు ఇష్టం, మనం చెప్పేది ఏముంది. ప్రజల్లో మీరు కూడా ఒకళ్ళు కదన్నా. మేము వైసీపీ అనుకుంటున్నాను, అది జనం ఎట్టదైతే అట. బాగానే ఉంది. అంటే ఏ విధంగా అంటారు? మాకు బాగానే జరుగుతున్నాయి ఈయన వచ్చినాక. పథకాలన్నీ అందుతాయి. వచ్చే ఎన్నికల్లో పొన్నూరు నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు గెలిచేది అనేది మాకు తెలియదు. మాకు తెలిసి మాత్రం మేమైతే జగన్కే వేస్తాం. వైసీపీ నుంచి అంబటి మురళీకృష్ణ గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి దూలిపల్లి నరేంద్ర గారు పోటీ చేస్తున్నారు. ఎవరిని గెలిపించుకుంటారు? మేము ఈయనే అంబటి మురళీకృష్ణ గారు. ఎందుకని అంటారు? మాకు ఆయన వల్ల ఉపయోగాలు జరుగుతున్నాయి, కిల్లర్ రోషి వల్ల. అందువల్ల ఆయనకే వేస్తాం. మేము జగన్ ప్రభుత్వానికే వేస్తాము. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నారు. వైసీపీకి ఇక్కడ ఏమైనా నష్టం అంటారా? వైసీపీ నష్టమేమో లేదు. ఎందుకని అంటారు? ఎవరైతే వాళ్ళదే. 2024లో ఎవరు గెలుస్తారు? వైసీపీ వచ్చింది. ఎందుకనంటే ఆయన పథకాలు ఎక్కువ ఇస్తున్నాడు కాబట్టి వస్తాయి. అది ఇప్పుడు పన్ను వేసినా మా మీద ఏం వేయట్లేదుగా, అందరి మీద పడుతుంది. నా ఒక్కడి మీద ఏం వేయట్లేదుగా. నాకు రావాల్సి నాకు వస్తున్నాయి. అమ్మబడి వస్తుంది, డోక్రాలు ఇవి వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి మాకైతే. ఓటింగు పొన్నూరులో కనపడకుండా ఉంది. గెలుస్తాడు ఆయన. ఎవరు గెలుస్తారు? మురళి. అమ్మటి మురళీకృష్ణ. ఎందుకని అంత నమ్మకం చెప్తున్నారు? నమ్మకం అంటే ముసుగులో ఉంది. విన్నావా? ముసుగులో ఉంది, కనపడరు. ఆడవాళ్ళు ఓటింగ్ ఉంది, క్రిస్టియన్ ఓటింగ్ ఉంది. విన్నావా? ఏ క్లాస్కి ఉంటుంది. కాకపోతే ఈ బయటపడతల్లా. ఎందుకంటే ఇప్పుడు నలుగురు పక్కన కూర్చున్నాడు వైసీపీ, నేను వైసీపీ, ఈయన వైసీపీ, అదన్నీ కూర్చున్నాడు తెలుగుదేశం. అది సంగతి. నరేంద్ర గారు కూడా పోటీ చేస్తున్నారు కదా. చేస్తున్నాడు, చేయకుండా ఎట్టుంటాడు? డబ్బు ఉంది పార్టీ కాకి, ఫుల్గా ఉంది. ఎవరికి ఉందంటే ఎంపీకి బాగా ఉంది డబ్బు, వదిలేస్తున్నాడు. అమ్మటి మురళీకృష్ణ గారు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారంట, నిజమేనా? చేస్తున్నాడే, కానీ కొత్తగా రావటం. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నారు. మరి వైసీపీకి నష్టం ఉందంటారు, లాభం ఉందంటారు? నష్టమే ఉండదు, ఇంకా పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుందంటే వీళ్ళు ముగ్గురు కలిచారు కాబట్టి. కాకపోతే నా చిన్న అనుమానం ఏంటని చెప్పమంటారా? ఈ చెల్లెలు
ఈ సెల్లులు అనేది కాంగ్రెస్ నుంచి వస్తుంది. ఈ వైఎస్ఆర్ పార్టీ ఓట్లు పోతాయని కొంచెం అనుమానం నాకు. అది ఒకటే కరెక్ట్. అది లేకపోతే అనుమానం ఉండదు. మరి 2024లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఎక్కువ శాతం 110, 120 వస్తాయని ఉంది జగన్కి. ఎందుకని అంత నమ్మకం చెప్తున్నారు? నమ్మకం అంటే ఆయన చేసిన పనులు అలాంటివి. మరి వాళ్ళు పొత్తులో భాగంగా వచ్చి 160 సీట్లు గెలుస్తామంటున్నారు. అట్టే చెబుతారు, చెప్తుంది ఏముంది, అందరూ చెబుతారు. నేను చెప్పింది కరెక్ట్ అనేది నూకించుకో. ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలనకి బాగానే ఉంది, కానీ మాకు అనుకూలంగా ఉంది. అంతకుముందు లేదు. మాకు ఏదైనా ఇవ్వాల. చంద్రబాబు నాయుడు టైంలో మాకు ఏ ఫండ్ కూడా మాకు చేరల. పెన్షన్ ఇంటికి వస్తుందా? పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి వస్తుంది. మరి సంతోషానా? మరి పొన్నూరు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కుడియాడంగా వైసీపీ వచ్చింది. మరి వైసీపీ నుంచి అంబటి మురళీకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. పోటీ చేసిన కొత్తోడు అయ్యాడే, కానీ కాకపోతే 500 మెజార్టీతో గెలుస్తారు. ఎందుకని అంత నమ్మకం చెప్తున్నారు? నమ్మకం ఏముంది, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అంబటి మురళీకృష్ణ గారు కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. చేస్తాడు, ఆయన డాక్టర్ గారు కదా. ఇదివరకు కరోనా అప్పుడు కూడా చేసాడు చాలా మందికి సహాయం. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తున్నాయి. మరి వైసీపీకి నష్టం అంటారా, లాభం అంటారా? వైసీపీకి ఏమీ నష్టం లేదు. ఎవరే ఏ కులానికి ఆ కులం వాళ్ళే. 2024లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని? 160 సీట్లు వస్తాయి. ఎందుకని బాబాయ్ అంత నమ్మకంగా చెప్తున్నారు? ఆయన పెట్టిన పథకాలు నెరవేర్చాడు, మాట ఇచ్చాడు, మనం చెప్పకుండా చేసేసాడు, అంతే. పొన్నూరు నియోజకవర్గం గురించి చెప్పండి. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు పొన్నూరులో? ఇప్పుడు అమ్మడి మురళీకృష్ణే గెలుస్తాడండి. అతను పైన అధికారంలో కెలారోసి కూడా చేశాడు కాబట్టి కొన్ని పనులు అతన్ని బట్టి పైపెచ్చు జగన్ గారు ప్రతి ఒక్కళ్ళకి ఇంటికి వచ్చి ఏదో ఒకటి 2-3 పథకాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మరి లేబర్ అంటే అతనికి ప్రేమ, అతను లేబరే లాంటి ఒక వర్కుడు. అతను ఫస్ట్ నుంచి కష్టజీవుల గురించి తెలుసు. ఇతను ఓసీలు కాబట్టి వాళ్ళకి కష్టాలంటే మాదిగలంటే వాళ్ళకి ఎలర్జీ ఓసీలకి. ఈడు తెల్లగొడ్డెత్తే వారవలేడు. అతను అంతా సమాన హక్కులు. అంబేద్కర్ ఎలాగా రాజ్యాంగం రాశాడో ఇతను కూడా అదే రీతిలో అందరూ సమాన హక్కుల్లాగా ఉండాలన్నట్టు ఇతను పరిపాలన అలా చేయాలని అతను. మరి ఇప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తున్నారు. మరి వైసీపీకి నష్టం అంటారు, లాభం అంటారు? లాభమే. ఎందుకని? ఎందుకనంటే వాళ్ళు విడివిడిగా ఎత్తే అన్న కొన్ని సీట్లు వచ్చాయేమో అక్కడక్కడ. ఇప్పుడు అవి కూడా రావు. వాళ్ళు విడిగిడి వేసినప్పుడే, పవన్ కళ్యాణ్ వేసినప్పుడే రాలా. అదేదో మాట్లాడతాడు 90 మనిషి. మరి వాళ్ళందరూ కూటమి కలిసి వచ్చి 160 సీట్లు గెలుస్తారు. ఇప్పుడు 10 మంది కలిసి కౌరవులు ఎంతమంది, పాండవులు ఎంతమంది? పాండవులే గెలుస్తారు. అట్లాగే పేదవాడు పార్టీ కాబట్టి పేదవాడే గెలుస్తాడు. పేదవాడికి న్యాయం చేస్తున్నాడు కాబట్టి. అంతేగాని అతను ఏదో పెడతాడు తిందాము, అసలు కుంభకోణాలు ఉన్నాయి, వాళ్ళ కేసులు ఉన్నాయి, వాళ్ళకి జైలు పాలవుతారన్నది ప్రతి ఒక్క రోడ్డు విషయంలో కూడా కుంభకోణాలు ఉన్నాయి. 2024లో ఎవరిని గెలిపించుకుంటారు? మేము జగన్నే గెలిపించుకుంటాం. నమ్మకం అంటే అతనిది తిన్నాం, నాకు స్థలం వచ్చింది, స్థలం ఇచ్చాడు, మరి అతనికి వేయాలిగా. అతని వల్ల ఏం తినలా. నేను 10 సంవత్సరాలప్పుడు అతనికి నేను వర్క్ చేసాము. మా కుటుంబంలో ఏం తెచ్చుకోవాలా. ఆదుకునేవాడికి వాళ్ళు మెయిన్. బో పెట్టేవాడి కోసం వెళ్తాం, కానీ బో పెట్టినోడి కోసం ఏదో ఆశ పెడతాడు, వాడు పెట్టడు. పెట్టేవాడిని పెట్టనీడు. అలా జరుగుతుంది ప్రభుత్వాలు. అది జగన్కే ఓటు. జగన్ గారి పరిపాలన బాగానే ఉందండి. పథకాలు అన్నీ అందుతున్నాయా? అందుతున్నాయి, బాగానే అందుతున్నాయి. మరి పొన్నూరు నియోజకవర్గంలో ఈసారి ఎవరు గెలుస్తారు? అదే మేము చెప్పలేమండి దాని సంగతి. అంటే వైసీపీ తరఫున అంబటి మురళీకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి దూలిపల్లి నరేంద్ర గారు పోటీ చేస్తున్నారు. ఎవరిని గెలిపించుకుంటారు? మేము వైసీపీనే. అంబటి మురళీకృష్ణ గారిని గెలిపించుకుంటారు. ఎందుకని? ఈ పిల్లలకి ఫీజులు పోజులు వేసాడు కమ్మ మాకు. అన్న జగన్ గారి పరిపాలన ఎలా? సూపర్ అన్న, నెంబర్ 1. అన్ని పథకాలైనా కానీ ఏదైనా కానీ ఇక ఆయనే నెక్స్ట్ సీఎం. ఎందుకని అంత నమ్మకంగా చెప్తున్నారు? నమ్మకం అంటే ఇక చేసేవాళ్ళు ఎవరు లేరన్న. ప్రతి ఇంటికి ప్రతి గడపకి ఆయన చెప్పింది ఏంటంటే ఎన్ని సౌకర్యాలు ఉన్నాయో అన్నీ పొందుతున్నారు. అది ప్రతి పథకం కానీ ఏదైనా సరే సూపర్. జగన్ అన్న పరిపాలన సూపర్, నెంబర్ 1. మరి ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కొమ్మతో వస్తున్నారు. అసలు ఇంకా 10 కలిపి ఉన్నా జగన్ అన్న ఢీ కొట్టేవాడే లేడు. కంపల్సరీ జగనే సీఎం అవుతారు. అది మా పక్క. ఎందుకంటే మేము కార్యకర్తలు
ఎవరైనా మానవులు ఏంటంటే ఆయన వల్ల ఎవరైనా సరే లబ్ధి పొందిన వాళ్ళే చాలామంది ఉన్నారు కాబట్టి నిజంగా ఆయనకే వేస్తారు ఓటు కంపల్సరీ. మరి వాళ్ళు కూటమితో వచ్చి 160 సీట్లు గెలుస్తామంటున్నారు. అంత లేదన్న, ఎందుకంటే అంత ముందే ఆయన 151 కొట్టాడు. మరి అంతమంది ఉన్నా ఆయన ఏంటంటే కంపల్సరీ సీఎంఏ జగన్ అవుతారు కంపల్సరీగా. అయితే మరి పొన్నూరు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? అంబటి మురళీకృష్ణ. ఎందుకంటే నాకు 10 ఏళ్ళ వయసు ఉందా. టీడీపీ అంటే ధూళిపాండి నరేంద్ర గౌడ్ మా ఎమ్మెల్యే, అప్పుడు అభివృద్ధి లేదు పొన్నూరుకి. మరి ఈయన వచ్చారు, కిల్లర్ రోషయ్య గారు మొన్న ఎలక్షన్లో గెలిచారు, రోడ్లు పగలు కొట్టించారు, చాలా చేశారు. అంటే పార్టీ గురించి కాదు, మామూలుగా అభివృద్ధి ఎవరైనా కోరుకుంటారు. అభివృద్ధి అనేది పొన్నూరుకి ఏదీ లేదు. అది ఈయన వచ్చాడు, గెలిచాడు, చేపించాడు. ఒకసారి మళ్ళీ ఆయనకి ఎంపీ సీట్ ఇచ్చారు, మా కిల్లర్ రోషయ్యని మళ్ళీ గెలిపించుకుంటాం. ఎందుకంటే అభివృద్ధి అనేది ఎవరైనా కోరుకుంటాం. మరి అంబటి మురళీకృష్ణ గారు గెలుస్తారని కాన్ఫిడెన్స్కి ఎందుకని చెప్తున్నారు అంత నమ్మకంగా? అంటే ఎవరైనా ఇప్పుడు చూసేది ఏంటంటే పైన ఆయన్ని చూస్తారు కానీ ఎవరిని అంటే పలానా అమ్మరే. మా పొన్నూరు దరిద్రం ఏంటంటే ఒకరికి ఇచ్చిన సీటు ఇంకోసారి ఎవరైనా సరే ఒక 5 ఏళ్లే అంత ఒడిగే. కానీ పైన జగనన్నను చూసి ఎవరికైనా వేసుకోవడం. కిల్లర్ రోషయ్య గారు కూడా మేము చేసేటప్పుడు ఒక 20 రోజుల ముందు వచ్చారు, ఆయన ఢీ కొట్టారు. ఈసారి అంబటి మురళీకృష్ణ, ఎందుకంటే పైన జగన్ గారిని చూసి వీళ్ళకి ఓటు వేసుకోవటం. అంబటి మురళీకృష్ణ గారు సేవా కార్యక్రమాలు చేస్తున్నారంట, నిజమేనా? నిజమేనన్నా, చేస్తారు, చేపిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఒకటే, ఇప్పుడు జగనన్నకైనా అన్నీ పెట్టుకొని కూడా ఆయన పేద పేదలకు ఏదో చేయాలని చెప్పి ఆయన చేస్తున్నాడు. అంతే జైన్ చేస్తున్నాడు. మంచి అభివృద్ధి చేసుకోవాలి, మంచిగా చేసుకోవాలని చెప్పి చేస్తున్నాడు. బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తుల భాగం కలిసి వస్తున్నారు. మరి వైసీపీకి నష్టం అంటారు, లాభం అంటారా? వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా ఒకటే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ కూడా మంచోడు. కాకపోతే ఏంటంటే ఆయన అడిగే దమ్ము ఉంది. అలా ఇళ్ళతో కలవకుండా ఆయన వేరేగా ఏంటంటే ఒక పార్టీ పెట్టుకోనో, లేకపోతే ఇప్పుడు మన ఆయన పేరు బండ్ల గణేష్ ఉన్నారు, ఆయన ఏం చెప్పారంటే వైసీపీ తరపు నుంచి మా వాళ్ళకి ఇంత న్యాయం జరిగిందని. నువ్వు అడిగే దమ్మున్నప్పుడు ఈయన ఆయనకి చెప్పి చేయించుకోవాలి, కానీ ఈయన అయితే పార్టీలో ఉండకూడదు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ అంటే అందరికీ అభిమానం, నేను నాగార్జున ఫ్యాన్స్ని. అయినా ఈయన చేయించుకునేటప్పుడు ఆయన పార్టీ పెట్టుకోకుండా జగన్ దగ్గరికి వెళ్ళి జగన్లో గెలిచి ఇంకా చాలా మంచిది ఫ్యాన్స్ అందరికీ. టీడీపీలో కాకుండా జగన్లో గెలిచినట్టయితే ఇంకా సూపర్ ఉంటుంది. ఎందుకంటే ఆయన అడిగే హక్కు ఉంది, దమ్ము చేస్తారు కాబట్టి సూపర్. 2024లో ఎవరు గెలుస్తారు? జగనే. పొన్నూరు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారంటారు? అంబటి గారు. అంబటి మురళీకృష్ణ. అవును. ఎందుకని అంత నమ్మకం చెప్తున్నారు? అంటే పైన ఆయన చేసిన మంచి విషయాల మీద ఇక్కడ వేయాల్సిన అవసరం ఉంది. అందులో గుంటూరు రోడ్డు చూశారు కదా, అది ఇంత రోడ్డు ఇన్ని సంవత్సరాల్లో దాన్ని వెడల్పు చేసింది ఈ ప్రభుత్వమే. 20 సంవత్సరాలు ఒక 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఇంతవరకు పొన్నూరుకి ఏం అభివృద్ధి లేదు. మా డిపో కూడా పోయింది ఒక టైంలో, మళ్ళీ డిపో వచ్చింది. పొన్నూరుకి డిపో పోయిందంటే మా కన్నా వెనకున్న బాపట్ల ఇప్పుడు ఎట్ట ఉంది. అన్ని కాలేజీలు కానీ ఏమైనా సరే ఆడ ఉన్నాయి. మాకు పొన్నూరులో అయితే ఏం లేదు. ఇప్పుడు కొంచెం మెరిట్ అవుతుంది పొన్నూరు. ఇప్పుడు మరి జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నారు. మరి వైసీపీకి నష్టం అంటారా, లాభం అంటారా? వైసీపీకి ఏం నష్టమే లేదు. వాళ్ళు ముగ్గురు కలిసి ఒక్కల మీద దాడి చేస్తున్నారంటే దానికి మాకు ఎంత ఉందో గట్టి పోటీ మాకు ఉందనేగా వాళ్ళు ముగ్గురు కలిసింది. అంటే నేను గట్టి ఉండనే కదా, నాకు అది అనుకున్నా నేను. 2024లో ఎవరిని గెలిపించుకుంటారు? వైసీపీ జగన్ సార్నే 120 సీట్లతో గెలుతాడు. ఎందుకని అంత నమ్మకం చెప్తారు? అంతే. ఈడేమి ఇచ్చాడు చంద్రబాబు, బొచ్చి ఇచ్చాడు. లేపి బొచ్చిచ్చి పోగు చేసుకుని ఇంతలో కాయలు కట్టుకుని జైలు. అది ఆడు చేసి ఎమ్మెల్యేల సంబంధం లేదు. జగన్ గ్యారంటీ 120 సీట్లతో పేరు. మరి పొన్నూరు నియోజకవర్గంలో ఈసారి వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? పొన్నూరు ఈయనే గెలుతాడు ఇప్పుడు కొత్త ఆయన, అంబటి మురళీకృష్ణ. ఎందుకని? అంతే. అంబటి మురళీకృష్ణ జగన్ సొమ్ము తిన్నాడు, మర్చిపోలేడు, ఓటు వాళ్ళకే వేస్తారు. అంబటి మురళీకృష్ణ గారు సేవా కార్యక్రమాలు చేస్తున్నారంట, నిజానా? చేస్తాడండి. మనం కొత్త కదా వచ్చింది, మనకు తెలియదు. 25 సంవత్సరాలు చేసాడు ఇక్కడ ఎమ్మెల్యే. స్థానికుడు, రూపాయి పని చేయలే. రోషి గారు వచ్చినాక పని చేసాడు. మా కల్పన కాడ ఇదో చెరువు ఒకటి కట్టాడు, పార్కు, బజారు బాగలు కొట్టాడు, పనులు చాలా చేశాడు. మరి ఇప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ ఈ అన్ని పప్పులో పోతాయి, గాలి కొట్టు పోతాయి. వైసీపీకి నష్టం అంటారు, లాభం అంటారు? లాభం. ఎందుకని బాబాయ్? వీళ్ళు ముగ్గురు కలిస్తే వీళ్ళు తన్నుకుని ఇట్ట సత్తారు. మరి 2024లో ఎవరిని గెలిపించుకుంటారు? ఎవరు? జగనే. ఈ ట్రిప్ గెలిస్తే తెలుగుదేశం నాపరాయి కింద అయిపోద్ది. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఆయన అయితే మాత్రం పర్వాలేదు. ఆయన వచ్చినాకైతే మనకి అన్ని రకాలుగా మనకి ఏదన్నా అందరికి కూడా అనుకూలంగా చేస్తున్నాడు. ఆయనే కావాలనుకుంటున్నాం. ఎందుకని? ఆయన వల్ల మన మేలు జరుగుతుంది కాబట్టి. పొన్నూరు నియోజకవర్గంలో ఈసారి వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది? జగన్ వస్తేనే మంచిది అనుకుంటున్నాం మేము.
అంటే వైసీపీ నుంచి అంబటి మురళీకృష్ణ గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి దూలిపల్లి నరేంద్ర గారు పోటీ చేస్తున్నారు. ఎవరిని గెలిపించుకుంటారు? కొంతవరకు జగన్ అయితేనే బాగుంటుంది అనుకుంటున్నాం. ఇది మా అభిప్రాయం. మరి ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. మరి వైసీపీకి నష్టం అంటారా, లాభం అంటారా? కానీ కొంతమంది అటు ఇటు ఉన్నారు, చెప్పలేము. కానీ పొన్నూరు వరకు పోయినా కూడా ఆయన పైన ఆయన వస్తాడు. అందరూ కూడా అదే కనుక్కుంటున్నారు. పొన్నూరు వరకే ఏదన్నా 2 సీట్లు అటు ఇటుగా ఇది అయితే చెప్పలేం. కానీ మరి 2024లో ఎవరిని గెలిపించుకుంటారు సీఎంలో? జగన్ ఉంటేనే బాగుంటుంది అనుకుంటున్నాం మేము. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. అంటే ఏ విధంగా అంటారు? అన్ని రకాలుగా బాగానే ఉంది. అమ్మఒడి కానీ, పిల్లలకి రైతు భరోసా కానీ, వృద్ధా పెన్షన్ ఇంటికి తీసుకొచ్చి ఇయటం కానీ అంత బాగానే ఉంది. పథకాలన్నీ అందరికి అందుతున్నాయి. పొన్నూరు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? వైసీపీ నుంచి అంబటి మురళీకృష్ణ గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి దూలిపల్లి నరేంద్ర గారు పోటీ చేస్తున్నారు. ఎవరిని గెలిపించుకుంటారు సార్? మేమైతే మురళీ గారే గెలుస్తాడు అనుకోండి. ఎందుకని అంత నమ్మకంగా చెప్తున్నారు? జగన్ గారు మంచి పనులు చేశాడు కదా, అందువలన అవకాశం ఉంది ఎక్కువ. జగన్ గారి మూలాన గెలుస్తాడు. అంటే అంబటి మురళీకృష్ణ గారు సేవా కార్యక్రమాలు చేశాడు. బజరంగ్ ఫౌండేషన్ అని పెట్టి కళ్ళజోళ్ళని, స్టంట్లు కానీ, అలాంటి కాళ్ళు కానీ, కాళ్ళు లేని కొంతమంది మా ఊర్లో కూడా ఒక ఆయన ముస్లిమ్స్ ఆయనకి కాళ్ళు వేయించాడు. గెలిచే అవకాశం బాగుంది. ఎక్కువ ఎస్సీలు, ముస్లిమ్స్, బీసీలు వేస్తే ఎక్కువ శాతం గెలుస్తారు. వాళ్ళ కాపులను కవర్ చేసుకుంటే గెలిచిద్ది. అంటే ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి వస్తున్నాయి. మరి వైసీపీకి నష్టం అంటారు, లాభం అంటారు? ఇక్కడ వాళ్ళు వచ్చిన వాళ్ళ ఓట్లు వాళ్ళకి పడతాయి. వైసీపీ ఓట్లు వైసీపీకే ఉంటాయి. వాటిలో 10% తెచ్చుకుంటే మనం అలా అవకాడాలి, మనం గెలుస్తాం. మన 40%, 50% మనకే ఉంటాయి. అవతల వాళ్ళు 10% తెచ్చుకుంటే మనం నెగ్గేసేస్తాం. అది వాళ్ళ కులం, ఆ క్యాస్ట్లో వాళ్ళని తెచ్చుకోవాలి ఆయన. అది మరి వచ్చే ఎన్నికల్లో 2024లో సీఎంగా ఎవరిని గెలిపించుకుంటాం? జగన్ గారే వస్తాడు. 99% వచ్చేస్తాడు, డౌట్ లేదు. ఎందుకని అంత నమ్మకం చెప్తున్నారు? ఆయన పని చేశాడండి. పని చేశాడు కాబట్టి నమ్మకం. ప్రతి ఒక్క పని చేశాడు. ఇళ్ళకి తీసుకొచ్చి సచివాలయం పెట్టి ఏది కావాలన్నా ఇంటికి వెళ్ళి వాలంటీర్లు వస్తారు, వాళ్ళకి రాసిస్తే వాళ్ళే తీసుకొచ్చి మనకి ఇస్తారు. డెత్ సర్టిఫికేట్ కానీ, బర్త్ సర్టిఫికేట్, పుట్టినరోజు కానీ ప్రతి ఒక్కటి. జగన్ గారు మంచి పనులు చేశాడు కాబట్టి ఆయనే గెలుస్తాడు. ఇక పొన్నూరు అంటే పొన్నూరులో బాగా కష్టపడాలి. మురళీ గారు కష్టపడితే అవకాశం ఉండేది బాగా. వాళ్ళు పొత్తులో భాగంగా వచ్చి 160 సీట్లు గెలుస్తామని సవాళ్ళు చూస్తున్నారు. ఈ సవాళ్ళని ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళు అట్టాగే చెప్పుకోవాలి. ఎవరికాడు మేము గెలవాలని చెప్పుకోవాలిగా. ఏం చేయని వాళ్ళకి అట్టేస్తారు. చంద్రబాబు గారు ఏం చేశాడు 2014 నుంచి 19 వరకే ఒక పని కూడా చేయలేదు కదా. వాళ్ళని బాగు చేయడం కోసం అమరావతి అని పెట్టుకున్నాడు. అమరావతి డెవలప్ చేసుకోవాలని కూర్చున్నాడు. ఇతర లేబర్లను పట్టించుకోడు ఆయన. వాళ్ళకి అమ్మవారి వరకే చూసుకుంటాడు. ఇక ఎవడు ఉండవాడు పార్టీకి మెయిన్ నాయకుడు అనుకున్నాడు. ఎవడో ఒక్కలంలో ఒకరిని అట్ట లేపుతాడు. కానీ కదమా అంత జగన్ లాగా ప్రతి ఒక్కరికి రాని ఏది అవకాశం. జగన్ పార్టీలు చూడకుండా, కులాలు చూడకుండా ప్రతి ఒక్క పథకం అందరికి వస్తుంది. కేవలం వాళ్ళ పార్టీ నేతలకే పథకాలు చేరేస్తున్నారని కూడా కొన్ని ఆరోపణలు. జగన్ గారా? లేదండి. మీరు ఎవరినైనా కనుక్కోండి. ప్రతి ఒక్క ఇంటికి 2-3 లక్షలు వచ్చేసింది. ఎవరికైనా. నాకైనా 3 లక్షలు వచ్చినాయి. 2 లక్షలు. దోకాలేని పరిపాలన. బంగారం మళ్ళీ ఏ ఇంట్లో దొరకవు, అందకుండా ఉన్నాయి, అన్ని ఇళ్ళల్లో అదుతూనే ఉన్నాయి. అదే పొన్నూరు నియోజకవర్గంలో ఈసారి వచ్చే ఎన్నికల్లో ఎవరిని గెలిపించుకుంటారు? వైసీపీ తరఫున అంబటి మురళీకృష్ణ గారు. అంబటి మురళీకృష్ణ వస్తాడు. ఎందుకని అంటారు? పార్టీ గురించి వేయటమే. ఆయన ఎవరో మాకు పరిచయం లేదు. పైన ఆయన చూసి వేయటమే. జనంలో అదే టాక్ ఉంది. అంబటి మురళీకృష్ణ గారు ప్రజా కార్యక్రమాలు చేస్తారంట, సేవా కార్యక్రమాలు. అది మాకు తెలియదు. చేస్తారు అంటున్నారు. మరి ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి వస్తున్నాయి. మరి వైసీపీకి ఏమన్నా నష్టం ఉందా, లాభం? ఏం నష్టం లేదు. ఆయన ఇంట్లో పడుకొని నిద్రపోయినా వస్తాడు, అనుమానం లేదు. అంతే. ఆయన చేసిన కాతుకుతి మేలు కాదు. అది ఎవరికి వచ్చినా ఏ ప్రభుత్వం ఈ ప్రజలకి ఇట్లా పెట్టింది ఎవడు లేడు. మరి 2024 ఎలక్షన్ ఎవరిని గెలిపించుకుంటారు? ఈయనే, జగన్ గారే. దానిలో డోకా లేదు. జగన్ పరిపాలన కావాలి నాకు. ఎందుకని బాబాయ్? మంచి చేస్తున్నాడు. ఇస్తున్నాడు, అందుతున్నాయి. మరి పొన్నూరు నియోజకవర్గంలో ఈసారి ఎవరిని గెలిపించుకుంటారు? వైసీపీ నుంచి అంబటి మురళీకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. ఆయనే వస్తాడు, మురళీకృష్ణ వస్తాడు.
టీడీపీ నుంచి దూలిపల్లి నరేంద్ర గారు పోటీ చేస్తున్నారు. చేస్తారు అందరూ, దాని ఏముంది. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది, బాగానే ఉంది. కొల్లూరు నియోజకవర్గంలో ఈసారి వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఎక్కువగా అమ్మటి మురళీకృష్ణ గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే సంక్షేమ పథకాలు బాగా చేస్తున్నాడు కాబట్టి, అది విషయం. అంటే వాటితో పాటు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారంట, నిజమేనా? కళ్ళజోళ్ళు, కళ్ళు, నేత్ర ఈ మొత్తం చేపిస్తున్నాడు, ఆపరేషన్లు చేపిస్తున్నాడు, కళ్ళజోళ్ళు ఇస్తున్నాడు, ట్రస్టులు కూడా పెట్టాడు. అన్నీ కొన్నూరు నియోజకవర్గం మొత్తం పెట్టాడు, చేబ్రోల్లో కూడా పెట్టాడు, అయిపోయింది. అవకాశం ఉంది. పోటీ చేస్తున్నారు, మరి ఎలా ఉండిపోతున్నారు? చెప్పలేం, గెలిచే అవకాశం మటుకు ఉంది. మరి అప్పటికి ఎట్లా ఉంటుందో చెప్పలేం. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నారు. మరి వైసీపీకి ఎక్కడ ఏమైనా నష్టం ఉంటుందంటారా? నష్టమే ఉండదు. దానికి ఉండేది వాళ్ళకు ఉండిద్ది. ఏ పార్టీకి ఉండేది ఆ పార్టీకి ఉండిద్ది అవకాశం. 2024లో ఎవరిని గెలిపించుకుంటారు? మేము వైసీపీనే గెలిపించుకుంటాం. ఎందుకని అంటారు? అందరికీ నిధులు కానీ ఏమైనా బాగా ఏర్పరుస్తున్నారు, అందుకని జగనే గెలుస్తాడు. నెక్స్ట్ ఆయన దేశ అభివృద్ధికి బాగున్నాయి కాబట్టి, అది పథకాలు కానీ అమ్మఒడి కానీ మొత్తం. అమ్మటి మురళీకృష్ణ అని. ఎందుకనంటే జగన్ గారు చేసిన పరిపాలన కానీ, ఆయన బట్టి ఈయన వచ్చి కళ్ళజోళ్ళు ఇయటం కానీ పేదలకి పర్ల బాగానే ఉంది. అవును, చేశారు. ఈ కళ్ళకి కళ్ళజోళ్ళు ఇయటం, వాళ్ళకి నేత్రాలు సరిగ్గా లేని వాళ్ళకి కానీ అన్నీ బాగానే చేశాడు. అది బాగానే ఉండిద్ది అనుకుంటున్నాం మేము. ప్రస్తుతానికైతే మరి బాగానే ఉండిద్ది అని. టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. మరి వైసీపీకి నష్టం ఉంటుందంటారు, లాభం ఉంటుందంటారు ఇక్కడ? రేపు ఎలక్షన్లను బట్టి చెప్పలేము. అంతే. మరి 2024 జగన్. నేను ఎందుకని అంత నమ్మకంగా చెప్తున్నారు? జగన్ ఎందుకంటే పేదలకు బాగా అనుకూలంగా అన్ని పథకాలు ఇయటం కానీ పరిపాలన బాగుంది. మెయిన్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకని అంత నమ్మకంగా చెప్తున్నారు? ఆయన చేసే అభివృద్ధి పనులు పథకాలన్నీ అందరికీ అందుతున్నాయి. అందరు బ్రాండ్గా ఇంటింటికి. కొల్లూరు నియోజకవర్గంలో ఈసారి వచ్చే ఎన్నికల్లో ఎవరిని గెలిపించుకుంటారు? మురళీకృష్ణ. అమ్మటి మురళీకృష్ణ గారు. ఎందుకని బాబాయ్ అంత నమ్మకంగా చెప్తున్నారు గెలిపించుకుంటాం? అది మా లక్ష్యం. ఏంటి? మా కులం ఒకే కులపత్రిక 43,000 ఓట్లు ఉన్నాయి. ప్రతి మహిళలు ఇంకొక 60,000 బయట వస్తాయి. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఇవన్నీ వస్తే మేము గెలుపు ఖాయం. దూలిపల్లి నరేంద్ర గారు కూడా పోటీ చేస్తున్నారు కదా? పోటీ చేస్తున్నాడు. ఆయన అంతా అవినీతి పరుడేగా. అమ్మటి మురళీకృష్ణ గారు సేవా కార్యక్రమాలు కూడా చేశారంట. చేశారు. మండలం నియోజకవర్గం మొత్తం చేశారు. ప్రతి కళ్ళజోళ్ళు, హార్టు, కాళ్ళు లేని వాళ్ళకి బళ్ళు, ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రతి గ్రామం చేశాడు. జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. మరి ఏముండదు ఆడ. వైసీపీకి ఏమన్నా నష్టం కానీ లాభం కానీ? నష్టమే ఉండదు. ఈయన వర్గం ఈయనకే ఉంది. అది పోతే కాపుల్లో కొన్ని పోతాయి. జనసేన ఇక్కడేం లేదనుకో, అటుకల్లే. అది ఖచ్చితంగా గెలుస్తారు. ఈసారి వచ్చే 2024 ఎలక్షన్లో ఎవరిని గెలిపించుకుంటారు? ఇదే జగన్మోహన్ రెడ్డినే ముఖ్యమంత్రి అయ్యేది ఆయనే. నెక్స్ట్ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది ఏంటి? ఏం మాకు బాగానే ఉంది. అంటే పథకాలు అన్నీ అందుతున్నాయా? అందుతున్నాయి. కొల్లూరు నియోజకవర్గంలో ఈసారి ఎవరిని గెలిపించుకుంటారు? ఏం మాకు ఆయనే వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. వైసీపీ నుంచి అంబటి మురళీకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి దూలిపల్లి నరేంద్ర గారు పోటీ చేస్తున్నారు. ఎవరిని గెలిపించుకుంటారు? మురళీకృష్ణ. ఎందుకని? ఎందుకని ఉంది, కొత్తగా వచ్చాడు, జగన్ బట్టే. అంటే అమ్మటి మురళీకృష్ణ గారు సేవా కార్యక్రమాలు చేపిస్తున్నారంట, నిజానా? అంటున్నారు కానీ కొత్త కదా. ఈ 7 గారు గెలిస్తే అప్పుడు వస్తారు. చేసేది చేయండి, అప్పుడు తెలుసుద్ది. కానీ ఇప్పుడు కొత్త కదా. ఇప్పుడు ప్రస్తుతం జగన్ గురించే ఇప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన 3 కలిసి పోటీ చేస్తున్నారు. మరి వైసీపీకి ఇక్కడ ఏమన్నా నష్టం కానీ లాభం కానీ ఏమన్నా ఉంటుందంటారా? నష్టం ఏముంది, లాభం అనేది వాళ్ళు ఎంతమంది ఉండే కానీ జగన్ అనే అంటున్నారు. 100% అది. మరి 2024లో ఎవరిని గెలిపించుకుంటారు సీఎంగా?
జగననే అనుకుంటున్నారు. ఎందుకని బాబాయ్ అంత నమ్మకం? ఎందుకనే ఉంది, ఆయన చేయాలనుకున్న కార్యక్రమాలు చేసుకొస్తున్నాడు. 4 రోజులు వెనక ముందైనా అన్నట్టు చేస్తున్నాడు. అందుకోసం కొంతమంది దానికి వేయాలని ఆలోచనతో ఉన్నారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంటుంది? బాగానే ఉంది. అంటే ఏ విధంగా ఉంటుంది? అన్ని విధాలు బాగానే ఉంది. పథకాలన్నీ అందరికీ అందుతున్నాయి. ఈసారి పొన్నూరు నియోజకవర్గంలో ఈసారి వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? వైసీపీ నుంచి అమ్మటే మురళీకృష్ణ గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి దూల్పాల నరేంద్ర గారు పోటీ చేస్తున్నారు. ఎవరిని గెలిపించుకుంటారు? వైసీపీ అమ్మటే మురళీకృష్ణ. ఎందుకని? నేను మురళకృష్ణకి వాళ్ళు మా కిరలకి వాళ్ళ దేవుడు తెలియదు, మనకు తెలియదు. మనకు తెలిసిందల్లా జగనే వేయటమే. ఇప్పుడు జనసేన టీడీపీ 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. మరి వైసీపీకి ఎక్కడ ఏమన్నా నష్టంగా లాభంగా ఉంటుందంట? ఏ ఉండదు అన్న. కరోనా టైంలో బాగా ఆదుకున్నాడు, అవి మనసులో పెట్టుకుంటాడు. ఇదే ముఖ్యం. వీళ్ళు ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చినా తెలియదుగా. జగను గుర్తు. వాళ్ళు ఏ కృష్ణ ఎవరు వచ్చినా కానీ వేసే జగనే. ఈసారి 2024 సీఎంగా ఎవరిని గెలిపించుకుంటారు? జగనే గెలుస్తాడు. ఇప్పుడు కాదన్న, కరోనా టైంలో ఆదుకున్నాడు, రూపాయి ఆదుకున్నాడుగా పాపం పేదవాళ్ళకి. తిన్నవాడు ఎవడు మర్చిపోడుగా. మనం మర్చిపోయానుకో దేవుడు కూడా క్షమించాడు. కరోనా టైంలో పాపం బాగా ఆదుకున్నాడు. తిన్నవాడు ఎవడు మర్చిపోడు పాపం. ఎందుకంటే 2020 నుంచి పాపం ఇప్పుడు ఏమైనా పతోడు వస్తున్నాడు ఎలక్షన్ అనగానే ఇవన్నీ తుస్సే. జగన్ పరిపాలన చాలా బాగుందయ్యా. మాకు అన్ని పథకాలు అందుతున్నాయి. నాకేమో 3,000 రూపాయలు వస్తున్నాయి. పెన్షన్ బాగానే ఉంది. అసలు స్కూళ్ళు అభివృద్ధి చెందినాయి అయ్యా, ఇవన్నీ కాదు. ఇటువరకు మేము చదువుకునేటప్పుడు ఇవన్నీ ఏమీ ఉండే కాదు. ఇప్పుడైతే చాలా బాగుందయ్యా, చాలా బాగుంది. స్కూళ్ళు చాలా కార్పొరేట్ స్కూళ్ళు ఉండట్టే ఉన్నాయి అయ్యా, చాలా బాగుంది. ఈసారి కూడా ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకని అంత నమ్మకం చెప్తున్నారు రావాలని? పేదలను చూస్తున్నాడు ఆయన. తెలుగుదేశము ఇవన్నీ కూడా కమ్మోడు పార్టీ. ఇవి జగన్ గారిది మాత్రమో పేదల పార్టీ. పేదలనే గమనిస్తున్నాడు అయ్యా. చాలా మంచి మనసు ఉంది ఆయనకి. పొన్నూరు నియోజకవర్గంలో ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? మురళీకృష్ణ. ఎందుకని అమ్మటి మురళీకృష్ణ గారు గెలుస్తారని నమ్మకంగా చెప్తున్నారు? ఆ పార్టీ అతను బట్టి కాదు కానీ పార్టీని బట్టి, జగన్ గారిని బట్టి, ఆయన బట్టి కాదు కానీ అయ్యా, జగన్ గారిని బట్టి. మరి టీడీపీ నుంచి నరేంద్ర గారు కూడా పోటీ చేస్తున్నారు. ఆయన అసలు ఇక్కడికే రానికూడదు అసలు. ఆయన్ని చాలా దొంగల వాళ్ళు. పేదలను చూసేవాళ్ళు కాదు వాళ్ళు, దొంగలు. పేదల పార్టీ ఓన్లీ జగన్ గారే, ఇంకెవరు లేరు. అమ్మటే మురళీకృష్ణ గారు సేవా కార్యక్రమాలు చేశారని చాలా చేశారు. కంటి పేదలకి కంటి చూపెంటి కానీ, గుండె వైద్యాలు కానీ అవన్నీ బాగా చేశారయ్యా ఆయన. టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఈ నియోజకవర్గంలో వైసీపీకి ఏమన్నా నష్టంగా లాభంగానే ఉండే అవకాశం ఉందంటారా? వైసీపీకి ఎప్పుడు నష్టం లేదయ్యా. ఎంతమంది కలిసి వచ్చినా కానీ వైసీపీకి మాత్రం నష్టం అస్సలు లేదు, ఉండదు కూడా. అరే 2024లో ఎవరిని సీఎంగా గెలిపించుకుంటారు మీరు? జగన్ గారిని. జగన్ గారు. అవును, 100%. ఎందుకని? జగనే రావాలి. ఆయన వస్తే పేదలకి న్యాయం జరుగుద్దయ్యా. ఇప్పుడు తెలుగుదేశము ఈ పార్టీలు ఉన్నాయి అనుకోండి, కమ్మవాడదు అది. పేదలను సరిగ్గా చూడరు వాళ్ళు, అనగదొక్కేస్తారు. వాళ్ళు వస్తే మాత్రము అనగదొక్కేయటమే పేదల్ని. తెలుగుదేశం అస్సలు రాకూడదు. మరి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేశారుగా, బాబు షూరిటీ భవిష్యత్తు. అవన్నీ ఒట్టెట్టి మాటలయ్యా, అవి నిజాలు కాదు, అన్నీ అబద్ధాలే. ఆయన పని నెరవేర్చుకోవటం కోసం ఎన్ని అబద్ధాలని చెబుతాడు చంద్రబాబు నాయుడు గారు. మరి పేదవాళ్ళని ధనికులు చేస్తానని కూడా హామీ ఇస్తున్నారు. అదంతా అబద్ధమే. నెరవేరే పనులు ఒక్కటే లేవు. మరి వాళ్ళంతా కూటమిగా వచ్చి 160 సీట్లు గెలుస్తామని కూడా కొన్ని సవాళ్ళు అయితే విసురుతున్నారు ప్రతిపక్షాలు. సవాళ్ళు ఏమి నెరవేరవు, అస్సలు గెలవరు వాళ్ళు, అస్సలు గెలవరు వాళ్ళు. ఇదంతా జగన్ గారిది అంతా కానీ పేదల పార్టీ. ఇది పేదల పార్టీ. బీసీలని ఎంత మంచి పదవులు ఇచ్చాడు కదయ్యా. లో క్యాస్ట్ వాళ్ళకి కూడా మంచి పదవులు ఇస్తున్నాడు కదా ఆయన. వీడు చూసారా, దళితులను దగ్గరకు రానిస్తారా అసలు? ఈ కమ్మాళ్ళు రానీరు, అస్సలు రానీరు. మీరు ప్రక్కనే ఉండండి అంటారు, స్టేజ్ కింద ఉండంటారు ఉంటారు. వాళ్ళ ప్రక్కనే అస్సలు కూర్చొనివ్వరయ్యా వీళ్ళు. లేదు, వీళ్ళు కానీ వస్తే, తెలుగుదేశం ఈ కూటమి కానీ వస్తే దళితులంతా కూడా ఇక నాశనమే, పైకి వచ్చే పనే లేదు.
జగన్ గారు గెలుస్తారంటారు. గెలవాలి 100 పాళ్ళు మేమే అతనికి సపోర్ట్ చేస్తాం. ఊరంతా తిరిగి గ్రామ గ్రామానికి తిరిగి పల్లెకి తిరిగి గృహానికి తిరిగేసేసి మేమే ఆయనకి సపోర్ట్ చేస్తాం. జగన్ గారి పరిపాలన బాగానే ఉంది. పథకాలన్నీ అందుతున్నాయా? ఆ పథకాలన్నీ బాగానే ఉన్నాయి. పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. పొన్నూరు నియోజకవర్గంలో ఈసారి వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? వైసీపీ నుంచి అమ్మట మురళీకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. ఆయన కొత్తగా చేస్తున్నాడు. నరేంద్ర ఏమో పాతోడు కాబట్టి గెలిపోవటం చెప్పడం కొంచెం కష్టంగానే ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. మరి ఈ నియోజకవర్గంలో వైసీపీకి ఏమన్నా నష్టంగానే ఏమన్నా జరిగే అవకాశం ఉందంటారా? బీజేపీ అసలు ఇక్కడ లేనే లేదు. ఏదో కొద్దిపాటికి ఉంటుంది కానీ దాని ప్రభావం ఏమి చూపదు. వైసీపీకి ఫుల్గానే ఉంటుంది ఇక్కడ. 2024లో సీఎంగా ఎవరిని గెలిపించుకుంటారు? మీ అభిప్రాయం బాబాయ్? మా అభిప్రాయం జగనే వస్తాడని. అన్ని పథకాలు ఉన్నాయి, అన్ని మంచిగానే చేస్తున్నాడు. ఈసారి పొన్నూరు నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు? వైసీపీ నుంచి అమ్మట మురళీకృష్ణ గారు. మురళీకృష్ణ గారు. మురళీకృష్ణ గారు ఎందుకని మురళీకృష్ణ గారు గెలుస్తారు అనుకుంటున్నారు? కళ్ళు చూసాడు డాక్టర్లు. ఆయన మాకు అందరూ అన్ని ఇదిగా ఉన్నాడు. సేవా కార్యక్రమాలు చేస్తున్నారా? ఆయన గెలిపించుకుంటా అంటున్నారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది ఏంటి? జగన్ గారి పరిపాలన అంతా బాగానే ఉంది. ఈసారి పొన్నూరు నియోజకవర్గంలో ఈసారి వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మురళీకృష్ణ గారు గెలుస్తాడు. ఎందుకని అంత నమ్మకం చెప్తున్నారు? ఆయన జనానికి పరిశోధన చేశాడు, రోగాలకు మందులు ఇచ్చాడు, ఆపరేషన్ చేయించాడు, వాక్శుద్ధి బాగుంది, అందరికి అందుబాటుకు ఉంటాడు. మరి ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ 3 కలిసి వస్తున్నాయి. మరి ఈ నియోజకవర్గంలో వైసీపీకి ఏమన్నా నష్టం కలిగే అవకాశం ఉందంటారా? వాళ్ళు 100 మంది ఏకమైన వైసీపీకి నష్టం రాదు. ఎందుకని? ఆయన గట్టిగా పనిచేసాడు, గట్టిగా అందరూ అండదండ కూడా జనాలకి. ఎంతమంది కలిసి వస్తారు ఆయన ఏం లెక్క చేయట్లా. చూసావు, గమనించారు మీరు. ఇంకోటి 100 ఎవరి దగ్గర వాడు ఆయన ఒకటి అన్నాడు, జన సంకలం ఎడు చేస్తే అటే నేను న్యాయం చేస్తే నాకేండి నా చేయబడి అన్నాడు. అట్లా నీకు వాళ్ళు ఇంకోటి కాళ్ళు పొట్టుకోడు. ఆయన ఉండా అంతే పోయినంత ఆయన పని ఆయనకి వెళ్తాడు. 2024లో సీఎంగా ఎవరిని గెలిపించుకుంటారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారండి. మురళీకృష్ణ గారి గురించి చెప్పండి చాలు. ఆయన మొన్న కళ్ళజోళ్ళు ఇచ్చాడు, అన్నీ చేశాడు, ఈసారి కూడా చేస్తాడని అంటున్నాడు. దాన్ని బట్టి ఊళ్ళో టాకింగ్ వచ్చింది. గెలిపించుకుంటారా? మరి గెలిపించుకుంటారా అంటే మన ఒక్కళ్ళ చేతిలో ఉంటుందా? జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. మరి ఇక్కడ ఈ నియోజకవర్గంలో వైసీపీకి మరి ఏమన్నా నష్టం కలిగే అవకాశం ఉందంటారా? నష్టమేమీ ఉండదు. ఎక్కువ శాతం జనాల్లో టాకింగ్ వైఎస్ఆర్ఏ వస్తాడని ఉంది, జగన్ వస్తాడని. 2024లో సీఎంగా జగన్ వస్తాడని టాపిక్ ఉంది జనంలో. అన్ని పథకాలు ఇస్తున్నాడు జనాలకి, చాలా బాగుంది. అందరికి అన్ని పనులు ఉన్నాయి, జరిగే విధంగా అన్నీ బాగానే ఉన్నాయి. పొన్నూరు నియోజకవర్గంలో ఈసారి వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? వైసీపీ గెలిచింది. అంటే వైసీపీ నుంచి అమ్మటి మురళీకృష్ణ గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి దూలుపాల నరేంద్ర గారు పోటీ చేస్తున్నారు. ఎవరిని గెలిపించుకుంటారు మీరు? అంబాటి మురళీకృష్ణని. ఎందుకని అంత నమ్మకం చెప్తారు? జగన్ చూసి ఓటేస్తాం, అంబాటి మురళీకృష్ణను చూసి కాదు. 15 రోజులకి ఇవ్వడానికి పోయినసారి కూడా కిల్లారి వెంకటరావు గారిని 15 రోజుల ముందు ప్రకటించారు. 15 రోజులు ఎవడు తిరగలేడు నంబూరులో. జగన్ చూసి ఓటేసినోడు అందరూ. అంటే అమ్మటి మురళీకృష్ణ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని కూడా కొంచెం టాక్ అయితే వినపడుతుంది. 100%. అంటే ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు ఏంటి? అన్నీ వైద్యపూర్వకంగా బాగా ఎక్కువ చేశాడు. ఆయన స్ట్రెస్ అవన్నీ ఉండడం వల్ల వైద్యపూర్వకంగా బాగా చేశాడు, అన్నీ చేయించాడు. గెలిపించుకుంటారా మరి? 100%. 100%. ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి వస్తున్నాయి. మీ నియోజకవర్గంలో వైసీపీకి ఏమన్నా నష్టం కానీ ఏమైనా జరిగే అవకాశం ఉందంటారా? 5 పైసల వంతు కూడా ఉండదు. ఇంకొక 4 కలిసినా కానీ ఏం కాదు. సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తుంది. ఇక ఇంకో 10 మంది కలిసినా కానీ ఏం కాదు. పోయినసారి కూడా కలిసారు, అన్నీ కలిసినాయి. వీళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు. ఇంకా ఒకటి తక్కువైంది, కమ్యూనిస్ట్ పార్టీ. అది కూడా కలుపుకుంటే 5 అవుతాయి. ఈసారి 10 మంది వచ్చినా కానీ ఏం కదా అని. 2024లో సీఎంగా మీరు ఎవరిని గెలిపించుకుంటారు? జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు పొన్నూరు నియోజకవర్గంలో ఈసారి వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీ అభిప్రాయం? అమ్మటి మురళీకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. మురళీకృష్ణ గెలిస్తేనే బాగుండేది, కొత్త కదా. మేము ఏది మోడీ జగన్కేనా, మీరు ఏదన్నా ఒకళ్ళు నాకు మట్టుకు అనవసరం. ఇప్పుడు మరి టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. మీ నియోజకవర్గంలో వైసీపీకి ఏమన్నా నష్టం కలిగే అవకాశం ఉందంటారా? నాకు తెలవదు, ఎందుకు తెలని కడికి. ఇప్పుడున్న నవరత్నాలకి దానికి పట్టి జనాలు కూడా బాగా విపరీతంగా ఉన్న స్టార్టింగ్ చంద్రబాబు నాయుడు చేసిన మోసాలకి జనాలందరూ అర్థం చేసుకొని ఇప్పుడు బాగా డిపెండ్ అయ్యి
బాగా తిరస్కరించి అనుసంధానంగా సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నారు ప్రజలు. పొన్నూరు నియోజకవర్గంలో ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడున్న ప్రజెంటు మైనింగ్లు కానీ ఏమైనా కానీ పోయిన 5 సంవత్సరాల్లో ఏ తేడా వచ్చినా కూడా మా కిలారి రోసయ్య గారు దగ్గరున్నారు. ప్రతి సచివాలయంలో రావాల్సిన నవరత్నాలు అందించారు. ఇప్పుడు దాకా మొత్తం ప్రాసింగ్ అన్న భావన చేసుకొచ్చారు కిలారి రోసయ్య గారు. దాన్ని బట్టి అమ్మంటి మురళీకృష్ణ గారు కంపల్సరీ ఒక 20,000 25,000 మెజార్టీతో గెలుస్తారు. ఎందుకని అంత నమ్మకం? నమ్మకం అంటే వాళ్ళు ఉన్న ప్రజలు ప్రతిదీ కూడా అర్థం చేసుకొని ఏ ఓటు ఎటు పోతే మంచిది, ఏ ఓటు ఎటేయాలనేది బాగా తిరస్కరించి ఉన్నారు. కాబట్టి ప్రతి దాన్ని కూడా ఆపోజిట్గా ఉన్నదానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ బీజేపీ అంటే సైబుల్కి వ్యతిరేకం. సైబుల్ ఓటు అనేది ప్రతిదీ కూడా అసలు ఓటు అనేది పోదు. రిజర్వేషన్ అనేది క్యాన్సిల్ చేస్తానని అపూర్వంగా ఓపెన్గా చెప్పిన చంద్రబాబు నాయుడు రేపు అదే పరిస్థితి రిజర్వేషన్ కౌంటర్ని కూడా 4% కూడా పనికిరాదని చెప్పిన చంద్రబాబు నాయుడు బీజేపీని కలుపుకొని ఈరోజు ప్రజలకి ఏదో ఒకటి చేయడానికి సిద్ధమవుతున్నారు. అలాంటి వాళ్ళకి ఓటు వేయాలంటే జనాలు చాలా తిరస్కరించి దానికి వేయకూడదని మాత్రం బాగా పోచి ఉన్నారు. అమ్మటి మురళీకృష్ణ గారు సేవా కార్యక్రమాలు చేశారని కొంచెం టాక్ అయితే వినపడుతుంది. సేవా కార్యక్రమంలో ఉన్నారు అమ్మటి మురళీకృష్ణ గారు. రేపు రాబోయే సేవల్లో కూడా ముందుంటారు. ఏమైనా చేయాలన్నా కూడా ముందుంటారు. ఏమైనా కావాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి అనుసంధానంగా ఉండి ప్రతి ఒక్కరిని కూడా ప్రతి దానికి కూడా సమాధానం చెప్పడానికి అమ్మటి మురళీకృష్ణ గారు సిద్ధంగా ఉన్నారు. అందరూ కూడా బాగానే సపోర్ట్గా చేస్తారు. నంబరు వైసీపీ గడ్డ. ఏ ఓటు అనేది మెజార్టీ అనేది దాదాపు మా ఓట్లు 16,000 ఉంది. దాంట్లో మ్యాక్సిమం 2,000 3,000 ఓటింగ్ పోయినా కూడా 10-12,000 దాకా వైసీపీ మెజార్టీ బాగుండిద్ది నంబర్లో. టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి. వైసీపీకి మరి మీ నియోజకవర్గంలో ఏమైనా నష్టం కలిగే అవకాశం ఉందంటారా? మా నియోజకవర్గం నుంచి ఏ ఓటు అనేది అసలు బీజేపీకి కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ అసలు ఓటు అనేది అసలు ఒక ఓటు కూడా పోదు. మనకి వైసీపీకే ప్రతిఫలం కాబోతుంది రేపు రాబోయే ఎలక్షన్లో కూడా. రేపు ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి పక్కాగా 175 కనీసం 120-130 సీట్లైనా గెలిచే స్థానాలు ఉన్నాయి.